వందనాలు చెల్లిస్తాను. చక్కటి ఆరాధనలో నడిపించినందుకు దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ వస్తున్నాము. మనము ప్రాముఖ్యమైన సమయానికి వచ్చినాము. కొంచెంసేపు మరి కరెంటు అంతరాయం కలిగించినప్పటికీ దేవుడు మరి కరెక్ట్ టయానికి వాక్యోపదేశానికి దేవుడు అద్భుతంగా కరెంటు పంపించిన్నాడు. ఆయన నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. పాటల చేతను ఆరాధన చేతను దేవుని ఘనమైన నామాన్ని ఆరాధించే భాగ్యం మనందరికీ దేవుడు ఈ దినాన్ని ఈ సమయం మనకు అనుకూలపరిచిన్నాడు. ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి ఆయనే మనకు కృప చూపించిన్నాడు కనుక మరి ఈ సమయంలో మరి వాక్య ప్రకటన మరి లలిత వచ్చి చదివిస్తారు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 42 నుంచి 47 వచ్చిన వరకు చదివి వినిపిస్తారు. అందరికి సమయం ఇచ్చిన దేవుడికి అంకిల్కు చాలా థ్యాంక్ యూ. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని నామమున వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయంలో అపోస్తల కార్యం 2వ అధ్యాయము 42వ వచనం నుంచి 47వ వచనం వరకు ధ్యానించుకుందాం. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. అప్పుడు ప్రతి వానికి భయము కలిగేను. మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తలుల ద్వారా జరిగేవి. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చిరస్థులను నమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులకై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారు ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచు ఉండేది. మరియు ప్రభు రక్షణ పొందిన వారన్ని అనుదినము వారితో చేర్చుచుండేది. దేవుడి వాక్యం నేర్చుకున్నాను. చక్కటి వాక్యం చదివి వినిపించినందుకు దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయితే మనం ప్రాముఖ్యమైన సమయానికి వచ్చిన్నాము. వాక్యోపదేశం చేయడానికి మన మధ్య సుధా ఫిలిపి గారు ఉన్నారు. మరి సిస్టర్ గారు ప్రొఫెసర్ కూడా ఫిజియోథెరపీ డాక్టర్ అని తెలిసింది. సిస్టర్ గారు పరిచయం మాకు రమేష్ బ్రదర్ యోగిత వాళ్ళ ద్వారా పరిచయం అనమాట. అందుకనుక దేవుడు అద్భుతంగా సిస్టర్ను వాడుకుంటున్నాడు. మన సంఘానికి పిలవంగానే మన ఆహ్వానాన్ని మన్నించి అద్భుతంగా మనకు సమయాన్ని ఇచ్చి మన దగ్గరికి రావడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ సమయంలో సుధా ఫిలిపి గారికి వచ్చి మాకు ఒక ఉపదేశం అందించాలని మనం చేస్తున్నాం. సిస్టర్ హల్లెలూయా హల్లెలూయా. అందరూ ముందుకు వచ్చి కూర్చుంటారా? కొద్దిగా ముందు జరుగుతారా? దగ్గర ఉంటే చక్కగా వినపడుతుంది. క్లోజ్ ఉంటే ఆ ఫీలింగ్ వేరే కదండి. హల్లెలూయా, అవునా కదా? అందరూ ముందుకు రండి. వెనక సిస్టర్స్ కూడా ఇటు వచ్చేసేయండి. చక్కగా అందరి దగ్గరికి జరగండి. హల్లెలూయా. సారీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. మీరున్న స్థలాల నుంచి కొంచెం ఎక్సర్సైజ్ అవుతుంది, నో ప్రాబ్లం. హల్లెలూయా హల్లెలూయా. సిస్టర్స్ మీరు కూడా రండి, ముందుకు రండి. చక్కగా విందులు ఇంటి దగ్గరికి రండి. రావాలి అందరు వచ్చేసారు. వదలు నేను ఇటు వచ్చి కూర్చోండి. ఇక్కడ ఆ వాల్ క్లాక్ ఉంది కదా, ఆ గోడ దగ్గరికి వచ్చి కూర్చోండి. హల్లెలూయా హల్లెలూయా. మరి ఈ సమయంలో నా పేరు సుధా ఫిలిప్, మా హస్బెండ్ పేరు వచ్చేసేసి ఫిలిప్ అండి. నేను ఫిజియోథెరపిస్ట్ని. మా హస్బెండ్ వచ్చేసేసి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. మాకు ఒక చిన్న సంఘం ఉంది. మేము సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లి ప్రాంతంలో ఉంటాము. మాకు 2 పిల్లలు. మా పాప లారెల్ వచ్చింది, తను ఈతన్ ఇంటి దగ్గర వాళ్ళ డాడీతో ఉన్నారు. వాళ్ళు వేరే ప్రోగ్రామ్కి వెళ్తున్నారు. సో ఇక్కడ
మాతో పాటు లక్ష్మి అలానే కృపక్క సోని వచ్చారు మా సంఘం నుంచి. మరియు ప్రత్యేకంగా ఈ సమయంలో నన్ను ప్రేమతో ఆహ్వానించిన విజయరాజ్ అయ్య గారికి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు ఫర్ ట్రస్టింగ్ మీ. అండ్ ఆల్సో రమేష్ అన్న, మరి మా హస్బెండ్కి దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి పరిచయం అనమాట, యోగిత అక్క, రమేష్ అన్న. సో వారి ద్వారా మరి విజయరాజ్ పాస్టర్ గారిని నేను పరిచయం అయ్యాను. మేము ఫోన్లో మాట్లాడుకుంటా ఉన్నాము. ఆ తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు నాకు ఇచ్చిన ఈ ఆపర్చునిటీని బట్టి ఆ దేవాతి దేవునికి నేను ప్రత్యేకంగా ఆయనకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. హల్లెలూయా చెప్దామండి, హల్లెలూయా చెప్దామా. నాకు పాస్టర్ గారు చక్కగా సాలిడ్ టైం ఇచ్చారు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. నాకు 4 గర్ల్స్ కావాలి, బ్యూటిఫుల్ గర్ల్స్. భలే మంచిగా వర్షిప్ చేశారండి మీ పిల్లలు, చాలా బాగా చేశారు. సిస్టర్ స్మైలీ మీరు కూడా చాలా మంచి వర్షిప్ చేశారు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆ బాబు చాలా చక్కటి పాటలు పాడాడు. రండమ్మా 4 రండి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడే నుంచోండి, స్క్వేర్లో నుంచోండి, స్క్వేర్లో. ఓకే, స్క్వేర్. అటువైపు తిరిగిపోండి, కాంగ్రిగేషన్ వైపు తిరిగిపోండి. ఎస్, ఓకే. నేను ఈరోజు మీకు 4 పిల్లర్స్ గురించి మాట్లాడుతున్నా. ఓకేనండి, ఏంటండి చెప్పండి? 4 పిల్లర్స్ అంటే స్తంభాలు, ఇవి ఉన్నాయి కదా. ఈ 4 స్తంభాల గురించి నేను మాట్లాడబోతున్నాను. అయితే నాకు ఒక 10 years బ్యాక్ ఒక దర్శనం కనపడింది అనమాట. ఏంటి అని అంటే, ఒక ఫిష్ ట్యాంక్ ఉంది, చాలా పెద్ద ఎక్వేరియం ఉంది. ఆ ఎక్వేరియంలో చాలా చేపలు ఉన్నాయి. అయితే కింద పిల్లర్స్ ఉన్నాయి, 4 పిల్లర్స్ ఉన్నాయి. అయితే ఏమైందంటే, ఒక పిల్లర్ విరిగిపోగానే అది గ్లాస్ ఎక్వేరియం అనమాట. ఆ పిల్లర్ విరిగిపోగానే మొత్తం ఎక్వేరియం అంతా కూడా విరిగిపోయి ఆ చేపలన్నీ కూడా బయటికి వచ్చేసేసినాయి. అయితే నేను ఆ దర్శనము చూసి నేను మర్చిపోయాను, అయిపోయిందంతా. అయితే నేను మార్నింగ్ దేవుడు నాకు మళ్ళీ అది జ్ఞాపకం చేశాడండి. హల్లెలూయా. ఇంకోటి ఏంటంటే, ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, నాకు తెలియదు ఎందుకో కానీ నేను ఒక చోట లంగర్ హౌస్ చర్చ్ అని రాసుకున్నాను. నాకు ఎందుకు రాశానో నాకు తెలియట్లేదు. ఆ డైరీ కూడా నేను ఈరోజు తెచ్చుకున్నాను పాస్టర్ గారు. కొన్ని అంశాలు రాసుకుంటే లంగర్ హౌస్ చర్చ్ అని రాసుకున్నాను. కింద ఏదో టు డూ లిస్ట్ లాగా అనమాట. నేను ఎప్పుడు లంగర్ హౌస్ చర్చ్కి, ఏ చర్చ్కి కూడా వెళ్ళలేదు. మరి ఎందుకు రాసుకున్నానో కూడా నేను మర్చిపోయాను అనమాట. సో నాకు అనిపించింది సంథింగ్ ఏదో లింక్ ఉంది ప్రభా అని అడుగుతా దేవుణ్ణి. నేను అడుగుతున్నప్పుడు నాకు దేవుడు ఒకటి బయలుపరచాడు అనమాట. నువ్వు ఈరోజు ఈ 4 పిల్లర్స్ గురించి నువ్వు ఈ సంఘంలో బోధించమని చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇందాక సిస్టర్ ఒక మాట చెప్పారు, అర్లీ చర్చ్ గురించి చెప్పారు. ఆదిమ సంఘములోనంట చీకటిలో వారు ఆరాధన చేసేవారంట. హల్లెలూయా, మంచి విషయం. కానీ ఆదిమ సంఘంలో ఇంకొక 4 విషయాలు జరుగుతూ ఉండేవి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో చెప్పినట్టుగా వారేంటంట, అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండేవారట. అయితే ఈరోజు నేను 4 పిల్లర్స్ గురించి మాట్లాడబోతున్నాను. అయితే ఈ గ్రీన్ డ్రెస్ పాప పేరు ఏమని చెప్పుకుందామంటే ప్రార్థన అని చెప్పుకుందాం. ఈరోజు నీ పేరు నువ్వు మర్చిపో. హల్లెలూయా. ప్రేయర్ ఈరోజు కాదులే కానీ 2 గంటల వరకు, అంతేనా పాస్టర్ గారు? ఈ పాప పేరు ప్రార్థన. హల్లెలూయా. ఈ పాప పేరు వాక్యము. మరి ఈ బ్యూటిఫుల్ గర్ల్ పేరు ఏంటి అంటే పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. ఇక్కడ ఏంటి అని అంటే సహవాసము. మీరు మర్చిపోకుండా ఉండాలని చూడండి. ఒక సంఘానికి 4 పిల్లర్స్ ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకు సంఘం ఈరోజు ఈ యొక్క దినములలో విఫలమైపోతుంది? ఒకప్పుడు సంఘం ఎలా ఉండేదండి? యేసు ప్రభువారు వస్తుండంటేనంట, అక్కడ దయ్యాలంట రోడ్డు మీద వెళ్తా ఏమనేవాళ్ళు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని, ఎందుకు వచ్చావు, మమ్మల్ని బాధించడానికి ఎందుకు వచ్చావు అన్నాడు. వై మిరకిల్స్ ఆర్ నాట్ హ్యాపెనింగ్ టుడే లైక్ జీసస్ క్రైస్ట్ టైమ్స్లో ఉన్న రీతిగా ఎందుకు జరగట్లేదు అని ఆలోచిస్తే గనక మనం కొంచెము ఈ సమయంలో సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఉపదేశానికి గట్టిగా పట్టుకోవాల్సిన అవసరం ఉందన్నమాట.
అయితే ఇక్కడ చూసినట్టయితే గనక ఈ నలుగురు కూడా ప్రార్థన, తర్వాత వాక్యము, పరిశుద్ధాత్ముడు, సహవాసము, ఈ 4 కూడా ఒక సంఘానికి పిల్లర్స్గా ఉంటున్నాయి అంట. సో మనం ప్రార్థన చేసుకుని వాక్యం మొదలు పెడదామా? పరలోకమందున మా దేవ, పరిశుద్ధుడా, మంచి తండ్రి, గొప్ప తండ్రి, నీకు వందనాలు. నువ్వెంతో మంచి దేవుడివి. ఈ రోజునైనా ఈ రీట్రీట్లో మీరు మాకు సహాయం చేస్తూ వచ్చారు. ఇచ్చిన మరి పవర్ కట్ మళ్ళీ రెజ్యూమ్ అయినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, వచ్చిన వారందరిని బట్టి వందనాలు. పరిశుద్ధ ఆత్మదేవ, మీరు మాతో మాట్లాడండి, నన్ను నీ సిలువను మరుగుపరచుకోండి, తేటగా సూటిగా మాట్లాడడానికి సహాయము చేతండి. మాటలు అటు ఇటు దొరలకుండా ప్రతి ఒక్క హృదయంలోకి దూరడానికి దేవా కృప చూపించమని కోరుకుంటూ మీరే నాకు సహాయము చేస్తూ రమ్మని యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. సో ఈ ప్రార్థన గారు ఒక్కసారి చేతులు ఎత్తుతారా? హల్లెలూయా. సో ఈ ప్రేయర్ అనేది చాలా ఇంపార్టెంట్, ఆ పిల్లర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తున్నాయి కనుక మనము ప్రార్థన చెయ్యాలి. సంఘము నా మందిరము సమస్త జనులకు ఏమంటుందంటండి? ప్రార్థన మందిరం అనబడుతుందంట. సంఘంలో ఏముండాలండి? చెప్పండి. ప్రార్థన ఉండాలి. వాక్యం అండి మనుషుల్ని మారుస్తుంది, కానీ ప్రార్థన దేవునిని కదిలిస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక నేను ప్రేయర్ చేస్తా ఉన్నా, లార్డ్ ఐ డోంట్ నో వాట్ యూ విల్ డూ, నువ్వు నాకు ఇప్పుడు కరెంట్ ఇవ్వాల్సిందే ఇన్ జీసస్ నేమ్ అని గట్టిగా ప్రార్థన చేశా. ఐ బైండ్ ద స్పిరిట్స్ వాట్ ఎవర్ ఈజ్ యాక్టింగ్ అగేన్స్ట్ దిస్ మీటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని మా గ్రూప్లో కూడా నేను మెసేజ్ పెట్టాను. పవర్ వచ్చేసేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన దేవుణ్ణి కదిలిస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ 4 పిల్లర్స్ కింద మళ్ళీ 4 పాయింట్స్ చెప్తా. అంటే 4 ఎంత అండి చెప్పండి? మ్యాథ్ ఎవరికైనా వచ్చా? 4 తెలుగులో చెప్పండి. 16 పాయింట్లు మీరు జ్ఞాపకం పెట్టుకుంటున్నారు ఈరోజు. జన్మలో నన్ను మర్చిపోరు, ఎందుకంటే ఇంత బిగ్గెస్ట్ పాయింట్స్ నేనే చెప్పినట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఖచ్చితంగా మనం చేయాలి. మొదటి పాయింట్ ఏంటంటే ప్రార్థన చెయ్యకపోతే పాపము. ప్రార్థన చేయకపోతే, నేనండి అబద్ధాలు ఆడట్లేదండి. చాలామంది అంటారు, అండి మేము చిన్నతనం నుంచి చాలా నిష్ఠగా బ్రతికామండి, కానీ మేము ఇలాగా హైందవ కుటుంబం నుంచి వచ్చామండి, అక్కడి నుంచి వచ్చామండి, ఇక్కడి నుంచి వచ్చామండి అని చెప్తారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే, మొదటి సమూయేలు గ్రంథము 12:23 ఏమంటుందంటే, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడగుదును. సో ఏంటండి ఫస్ట్ పాయింట్ ఏంటండి? ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయకపోతే పాపము. ప్రార్థన గారు మళ్ళీ చేయొద్దండి మీరు. హల్లెలూయా. మర్చిపోకూడదు ఈరోజు ఆమె ప్రార్థన. ఈరోజంతా కూడా ఆమెను ప్రార్థన అని పిలవండి, చాలా హ్యాపీగా ఉంటుంది. హల్లెలూయా. సో ప్రార్థన ద్వారా ప్రార్థన చేయకపోవటం వల్ల ఏమవుతుందంటే మనము పాపము చేసిన వారం అవుతాం. ప్రతి ఒక్క క్రైస్తవులు కూడా, ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఏంటి అనంటే ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఇట్స్ అవర్ వైటల్ బ్రెత్, అంటే మన శ్వాస. కోవిడ్ టైంలో నేను ఎప్పుడు కోవిడ్ గురించి చెప్తా, ఎందుకంటే మనము దేవుని కృప వలన కోవిడ్ తరంలో ఉన్నాం కాబట్టి చాలా నేర్చుకున్నాం. కోవిడ్లో ఆక్సిజన్ సిలిండర్స్ ఎంత అవసరమైనవి చెప్పండి, వెంటిలేటర్స్ ఎంత అవసరమైనవి చెప్పండి. సో మా బేబక్క నర్స్ అనమాట, ఆమెకు తెలుసు ఎంత మేము కష్టపడ్డాము ఆక్సిజన్ కోసం. ఆక్సిజన్ కావాలి. దేవుడు ఫ్రీగా ఇచ్చేసేస్తుంటే అర్థం కావట్లేదండి. ఈవెన్ రక్షణ కూడా అండి, ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ నాకు ఒకటి తెలిసి ఏంటంటే, నాకు దేవుడు బయలుపరిచాడు, రక్షణ కూడా ఉచితం కాబట్టి విలువ లేదండి మనుషులకి. హల్లెలూయా. బికాస్ సాల్వేషన్ ఈజ్ ఫ్రీ, దట్ వై పీపుల్ విల్ నాట్ కన్సిడర్ ఇట్. తెలుసా మీకు ఆ విషయం? ఎందుకు మనుషులు రక్షణ కొరకు రావట్లేదు అని అంటే, బికాజ్ ఇట్స్ ఫ్రీ. వాట్ ఎవర్ యూ గివ్ ఫ్రీ, దట్ విల్ నాట్ యాడ్ ఎనీ వాల్యూ. ఏదైతే ఉచితంగా ఇస్తామో దానికి విలువ ఉండదండి. అలానే మనము గాలి పీల్చుకుంటున్నాం కదా, ఆ గాలి మనకు ఉచితంగా వస్తుంది కాబట్టి విలువ ఉండట్లేదు.
అలానే మనం ప్రార్థన ఎలా చేయాలి అని అంటే మనము మన శ్వాస తీసుకున్నట్టుగా ప్రార్థన చేయాలి. వీ హ్యావ్ టు ప్రే వితౌట్ సీజింగ్. ప్రార్థన చేస్తూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ప్రార్థన చేయాలి? ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. విసుగుగా ప్రార్థన చేయాలి, నిత్యము ప్రార్థన చేయాలి, విడువక ప్రార్థన చేయాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి, ఆత్మలో ప్రార్థన చేయాలి. వస్తున్నా రెండో పాయింట్ ఏంటంటే, మీరు ప్రార్థన చేయడం వల్ల ఏంటంటే దేవుడు మనకి కృప చూపిస్తాడు. రోమన్స్ 10:20 10:12 రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో ఏమంటుందంటే, ఆయన ప్రార్థన చేయి వారందరి ఎడలను కృప చూపించుట కంట ఆయన ఏంటంట ఐశ్వర్యవంతుడై ఉన్నాడంట. అంతేనండి. రోమిలకు రాసిన పత్రిక తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామం బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడను. చాలా పాస్టర్ అమ్మ గారు. అయితే ఏంటి, ప్రార్థన చేయడం ద్వారా ఏమవుతుందంటండి, కృప వస్తుందంటండి. ప్రార్థన చేయవారందరికీ కూడా కృప వస్తుందంట. కృప ఏంటో తెలుసా అండి? కృప అంటే ఏంటంటే, నువ్వు చేయలేని దేవుడు చేస్తాడండి. సింపుల్, వెరీ సింపుల్. ఇప్పుడు నాకు కరెంట్ ఎక్కడ పోయింది? ఎలక్ట్రిసిటీ బోర్డు ఏపీఎస్బి కదా, కాదు కదా, టీఎస్ఈబినా, అంతేనా? తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు. ఏ నెంబర్ ఉందో ఎక్కడుందో నేను ఆలోచిస్తున్నా. బట్ దేవుని కృప ఏం చేసింది? కరెంట్ తీసుకొని వచ్చింది. మనం ఏం చేయని అవసరం లేదండి. ఆయన కృప మనకి కార్యాలు చేస్తూ ఉంటుంది. ప్రార్థన ద్వారా మనం ఏంటంటే, సెకండ్ పాయింట్ ఏంటంటే కృప చూపిస్తాడు దేవుడు. తర్వాత ప్రతి విషయంలో కూడా నిత్యము మనం ప్రార్థన చేయాలండి. నిత్యము. నేను ఒక చిన్న, మీ కాళ్ళు నొప్పులు పుడుతున్నాయా? పర్లేదా? చైర్స్ వేసుకుంటారా? లేకపోతే ఓకేనా? నేను కూడా నుంచినాగా, నాకంటే మీరు చాలా ఏం కదా, పర్వాలేదు. హల్లెలూయా. అయితే నేనండి చాలా బిజీ ఉండి మేము మా బంధువు ఇంటికి చనిపోయారండి. వెళ్ళలేకపోతే పాప ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, ఎమర్జెన్సీలో ఉన్నాడు, వెళ్ళలేకపోతున్నాం. మా పనులేమో మాకు అలా ఉంటాయి, కమిట్మెంట్స్ అలా ఉంటాయి. అయితే మాకు చాలా గిల్టీగా ఉంది. అందరూ వెళ్తున్నారు, నేను మా హస్బెండ్ వెళ్ళాల. అయితే ప్రభా, మమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారని మాకు తెలుసు, కానీ నువ్వు ఏదో ఒకటి చేయి ప్రభా అని చెప్పేసి అని బయలుదేరాం. సరే, చావు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమైంది, అక్కడ ఎవ్వరు లేరు, మేమే హైలైట్ అవుతున్నాం. హల్లెలూయా. ఏదో అక్కడ కొంచెం ఆ గ్రేవ్ యార్డ్ దగ్గర ఏదో ప్రాబ్లం వచ్చిందంట, శవం దగ్గర మేమే ఉండిపోయాం. హల్లెలూయా. అయితే ఏమైంది, ఇంకొక గ్రేట్ థింగ్ ఏమైంది, మా హస్బెండ్ పెట్టి మోసారు. హల్లెలూయా. చూడండి, అంటే ఆ గిల్టీని దేవుడు ఎట్లా సహాయం చేశాడు అంటే, చాలా సిల్లీ థింగ్ ఇది. కానీ ఆ అక్క వాళ్ళు మమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు ప్రభా, మాకు సహాయం చేయ ప్రభా అంటే, నేను రీసెంట్గా నిన్న జరిగిన విషయం చెప్తున్నాను. అంటే ఏంటి అని అంటే, ప్రతి విషయంలో కూడా అక్కడ అక్కని టేక్ కేర్ చేయడానికి ఎవరు లేకపోతే నేనే చూసుకున్నా. ఆ మాటలన్నీ నేనే వింటున్నా, ఆమె నేనే ఓదార్స్తున్నా. చూడండి, ఇన్ని రోజులు వెళ్ళలేదు కదా, దేవుడు సహాయం చేసేసాడు. ప్రతి విషయంలో మనం ఏం చేయాలంటే, ఆయన విసుకక మనము ప్రార్థన చేయాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది ఈ మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది. దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. చాలు అమ్మగారు. అయితే ఏంటి అని అంటే, మనము ఇదేని విషయంలో చింతపడకుండా ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి. పాస్టర్ గారికి ఫోన్ చేయాలా? అవునా? చేయాలా వద్దా? దానికంటే ముందు మీరు ప్రార్థన చేయాలి. తర్వాత సహాయం తీసుకోవాలి. హల్లెలూయా. మీరు వారియర్స్గా ఉండాలి, ఎవరికి వాళ్ళు. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆ సమయంలో ఎలాంటి ప్రార్థన చేయాలో అలాంటి ప్రార్థన ద్వారా దేవుడు మనకి నడిపిస్తాడు, నేర్పిస్తాడు. కాబట్టి మనం ప్రతి విషయంలో విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. లూకాసు సువార్త 18వ అధ్యాయంలో ఉంటుంది కదా, మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయుటకు అని ఉపమానం చెప్తున్నానని చెప్పేసి అంటాడు. మీరు విసుక్కోకూడదండి ప్రార్థనకు వచ్చినప్పుడు కదా. ఎప్పుడైపోతుంది ప్రార్థన, ఈమె ఎప్పుడు ముగిస్తుంది, ఫాస్టింగ్ ప్రేయర్కి అయితే ఎప్పుడైపోతుంది అని అనుకుంటే మాత్రం ఆ విసుగుదల వద్దనే చెప్తున్నాడు యేసయ్య. హల్లెలూయా. తర్వాత 4వ పాయింట్ ఏంటంటే, మనం ఆత్మలో ప్రార్థన చేయాలి.
హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చూద్దామమ్మా. ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమే ఎలా చేయాలంట? ప్రతి సమయమందు ఆత్మ వలన ప్రతి విధమైన ప్రార్థన చేయాలంట. ఆత్మలో ప్రార్థన చేయాలండి. హల్లెలూయా. వీ హ్యావ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఇన్ అవర్ ప్రేయర్స్. ఎలాగా ఆయన మనకి ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తాడట. హల్లెలూయా. మనం ఏంటి అనంటే ఆత్మలో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, భాషలలో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, ఆత్మలో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. వీ హ్యావ్ టు ప్రే ఇన్ స్పిరిట్, వీ హ్యావ్ టు ప్రే ఇన్ టంగ్స్, వీ హ్యావ్ టు ప్రే ఇన్ ద స్పిరిచువల్ రెలమ్. మనము ఆత్మలో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. Hallelujah. Whatever the Holy Spirit is guiding, some people tell so many things, ఏవేవో చెప్తా ఉంటారు. But whenever some issue comes, whenever something happens, whenever a day starts, we have to seek the help of Holy Spirit and pray. Hallelujah. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. రెండవ విషయం ఏంటి అనంటే వాక్యం గారు చేయొద్దండి. వాక్యం గారు వాక్యమే మర్చిపోయారు. బైబిల్లో యాకోబు రాసిన పత్రికలో ఉంటుందన్నమాట, మీరు మర్చిపోదురేమోనని. ద్వితీయోపదేశ కాండంలో కూడా మర్చిపోవడం అన్నాడు. మనం మర్చిపోదాం. వాక్యం గారు తన పేరునే మర్చిపోయారు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కసారి ప్రార్థన గారికి చప్పట్లు కొడదామండి. ప్రార్థన గారికి చప్పట్లు కొడదామా? సరే. హల్లెలూయా. వాక్యం ఉండాలండి సంఘములో, వాక్యానుసారంగా ఉండాలండి సంఘము. అంటే ఏంటి అంటే వాక్యానికి మొదటి పీట వేయాలి. కీర్తనలు 138 2వ వచనం చూస్తే గనక, కీర్తన 138 2వ వచనము. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యము నీవు గొప్ప చేసి ఉన్నావు. చాలమ్మా. ఏంటంట? ఆయన నామము కంటే కూడా అంటే ఆయన వాక్యాన్ని హెచ్చించారంట, గొప్ప చేసి ఉన్నారంట. వర్డ్ ఆఫ్ గాడ్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే సుప్రీం అథారిటీ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. వాక్యం ఏది చెప్తే అది చాలండి. నీ శత్రువులని ప్రేమించమన్నారు. నేను చాలామందిని చూస్తూ ఉంటా. నేను వాళ్ళని క్షమించను, వాళ్ళ ఇంటికి వెళ్ళను, వాళ్ళ ఇంట్లో మంచినీళ్ళు ముట్టను. దేవుని వాక్యం ఏమని చెప్తుంది? కృతజ్ఞత లేని వారి ఎడలను, ఇంకా చెప్పండి, కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఏం చేయాలంట? మనము ఉపకారం చేయాలంట. వారి పట్ల మనం ఏం చేయాలంట? ఉపకారం చేయాలంట. వారిని క్షమించాలంట. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలంట. సో నీ లైఫ్లో ఏంటంటే వాక్యం ఇలా చెప్తుంది అనంటే తప్పదు. ఇంకా ఒక్కొక్కసారి నాకు దేవుడికి చాలా ప్రభు నువ్వు ఇలా చెప్తావు, ఇట్లా జరుగుతూ ఉంటుంది, వాళ్ళే మాట వినరు, వాళ్ళని క్షమించమంటావు, చర్చికి లేట్గా వస్తూ ఉంటారు, ఎట్లా ప్రభు అంటే భరించంటాడు దేవుడు. నేను భరించాను కదా 12 మంది శిష్యులు అని అంటాడు. వీ హ్యావ్ టు టాలరేట్ బికాజ్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం సుప్రీం అథారిటీ. దేవుని వాక్యానికి సార్వభౌమాధికారం ఇచ్చేయాలండి. హల్లెలూయా. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. పాల వంటిదే జుంటె తేనె వంటిదే నా జిహ్వకు మహామధురమైనది. పాల వంటిదే జుంటె తేనె వంటిదే నా జిహ్వకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నైనది, మేలిమి బంగారు కన్న మిన్నైనది, రత్నరాసుల కన్నా కోరదగినది. మర్చిపోయాను, గోల్డ్ రేట్ తగ్గిందంట. హల్లెలూయా. హల్లెలూయా. అవునా అండి?
గోల్డ్ రేట్ తగ్గిందంట. అయితే ఏమైందంటే దేవుని వాక్యాన్ని ఎంతగా ప్రేమించాలంటే బంగారాన్ని ప్రేమించినంతగా, రత్నరాసుల్ని ప్రేమించినంతగా, అంటే దానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. మనం ఎవరైనా గోల్డ్ అండి ఫ్రంట్ రూమ్లో టేబుల్ మీద టీపాయ్ మీద పడేస్తారండి, ఎవరైనా లోపలికి వెళ్ళిపోతారు. లోపల మూలన బీరువా ఉంటుంది, తీస్తారు మళ్ళీ లోపలికి అలా ఒక 3 అరలు ఉన్న చోట మళ్ళీ అందులో పర్సులు, మళ్ళీ అందులో డబ్బాలు, ఏవేవో చేసి గోల్డ్ పెడతారు. ఏంటి? ఒక చిన్న రింగ్. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుని వాక్యాన్ని నువ్వు ఎక్కడ పెట్టుకుంటున్నావు చెప్పండి? అది ఇంపార్టెంట్. సో వీ హ్యావ్ టు గివ్ సుప్రీం అథారిటీ, అంటే సార్వభౌమాధికారాన్ని. యాక్చువల్గా సుప్రీం అథారిటీ అంటే సార్వభౌమాధికారం కాదు, కానీ నాకు ఎందుకు ఇది వాడాలనిపిస్తుంది. మనం దేవుని వాక్యానికి పూర్తి అధికారం ఇచ్చేయాలండి, పూర్తి అధికారం ఇచ్చేయాలి. రెండో పాయింట్ ఏంటంటే దేవుని వాక్యములో చాలా పవర్ఫుల్ పాయింట్ అండి. ఇవి చాలా సింపుల్గా ఉంటాయండి, కానీ వెరీ పవర్ఫుల్ పాయింట్. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇవి ఫాలో అయితే గనక మీ స్పిరిచువల్ లైఫ్ గ్రాఫ్ ఇలా పెరిగిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యములో ఆయన శ్వాస ఉంటుందండి. రెండవ పాయింట్, 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో చాలా పవర్ఫుల్ పాయింట్ అండి. ఆయన వాక్యములో ఆయన బ్రెత్ ఉంటుంది, జ్ఞాపకం పెట్టుకోండి. యేసు ప్రభువారు ఆది కాండంలో ఆదాము అవని చేసినప్పుడు వారి యొక్క నాసిక రంధ్రములలో అంట ఆయన జీవవాయువుని విడుదల చేశారంట. హల్లెలూయా. అదే వాక్యంలో ఆయన మరొకసారి ఆయన యొక్క వాయువుని, ఆయన యొక్క బ్రెత్ ని విడుదల చేశారు. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటామో, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉంటామో, మనం ఏమనిపిస్తామంటే మన పిల్లలని, ఆయన పిల్లలను అనిపించుకుంటాం. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే వాక్యం చదువుతూ ఉంటామో we feel more like children. ఆయన మనకి తండ్రిగా కనపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆయన యొక్క శ్వాస మనలోకి వస్తూ ఉంటుంది. కాబట్టి we don't feel bad, we don't get discouraged. మనం నిరుత్సాహపడం, ఎప్పుడు కూడా బాధపడం, డిప్రెషన్లో ఉంటాం, ఒత్తిడిలో ఉంటాం, స్ట్రెస్లో ఉంటాం, సూసైడల్ థాట్స్ రావు మనకి. ఎప్పుడైతే వాక్యం చదువుతూ ఉంటారో, మీకు విషయం తెలుసా, ఎప్పుడైతే వాక్యం చదివేవారు ఉంటారో, ఎవరైతే వాక్యం చదివే ఉంటారో వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంటారండి. దే విల్ నాట్ బి సాడ్. ఎవరైనా సాడ్గా ఉంటే నేను ఏమని చెప్తానో తెలుసా, వాక్యము 3 పూట్ల టాబ్లెట్స్ వేసుకున్నట్టు చదువు అని అంటారు. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ చదివితే ఖచ్చితంగా వాళ్ళు యాంటీబయాటిక్ కోర్స్ మహా అయితే 5 రోజులు ఉంటుందండి. 5 రోజుల్లో వాళ్ళు నార్మల్ అయిపోతారండి. హల్లెలూయా. టెస్ట్ చేయాలి. we have to test the Lord. మనం ప్రతిదీ కూడా మనం ఏం చేయాలంటే టెస్ట్ చేయాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యములో ఆయన శ్వాస ఉంటుంది. రెండవ పాయింట్, ఆయన శ్వాస ఉంటుంది. ఆది కాండంలో మొదలైన దేవుని యొక్క వాక్యము ప్రకటన గ్రంథంలో ముగుస్తుంది. హల్లెలూయా. ఆది కాండము 4వ అధ్యాయంలో మొదలైన ప్రార్థన ప్రకటన గ్రంథంలో పరిశుద్ధుల ప్రార్థనతో ముగుస్తుందండి. ప్రతిదీ కూడా ఈ 4 పాయింట్స్ కూడా ఎలా అంటే మనము బైబిల్లో మొదటి నుంచి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న విషయాలను మాత్రమే ప్రస్తావిస్తున్నాను నేను, అటు ఇటు వెళ్ళట్లేదు. 3వ పాయింట్ ఏంటంటే దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తుందండి. హల్లెలూయా. తిమోతికి రాసిన పత్రికలో అక్కడే ఉంటుందన్నమాట. ఇదేంటంట, ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. సో మనకి వాక్యం ఏం చేస్తుంది అని అంటే, వాక్యం ఏం చేస్తుంది, మనల్ని హెచ్చరిస్తుంది. ఎవ్వరు మనకు వచ్చి పాయింట్అవుట్ చేయని అవసరం లేదు. నువ్వు తప్పు చేసావని మనం చెప్పనవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడైతే దేవుని వాక్యం చదువుతూ ఉంటామో we take corrections from the word of God. ట్యాక్స్ కట్టాలని మనకు తెలిసిపోతుంది, లంచాలు తీసుకోవద్దని తెలిసిపోతుంది, లంచాలు ఇవ్వద్దని తెలిసిపోతూ ఉంటుంది, అబద్ధాలు ఆడొద్దని తెలిసిపోతూ ఉంటుంది, అలానే మోసం చేయొద్దని తెలిసిపోతూ ఉంటుంది,
కుటుంబంలో సమాధానం కలిగి ఉండాలని తెలిసిపోతా ఉంటది, భార్యని ప్రేమించాలని తెలిసిపోతా ఉంటది, భర్తని ప్రేమించాలని తెలిసిపోతా ఉంటది, భర్తకి విధేయత చూపించాలని తెలిసిపోతా ఉంటది. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం చదువుతుందో మనకి వచ్చేసేసి కౌన్సిలర్స్ ఎవరు అవసరం లేదండి. మనకి వాక్యమే ఒక పెద్ద కౌన్సిలింగ్ ఇచ్చేస్తా ఉంటది. అక్కడిక్కడికి ఎందుకు అంతమంది కౌన్సిలర్స్ వస్తున్నారు, ఎందుకు అంతమంది సైకియాట్రిస్ట్ కౌన్సిల్స్ వస్తున్నారంటే బికాస్ పీపుల్ ఆర్ నాట్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. మనం ఎప్పుడైతే వాక్యం చదువుతా ఉంటామో అప్పుడు ఏంటంటే వాక్యం నుంచి మనకి హెచ్చరిక వస్తూ ఉంటది, ఇట్లా చేస్తున్నావు తప్పు, ఇట్లా చేస్తున్నావు తప్పు. ఆ యొక్క కథనాల నుంచి, అబ్రహాము కథనం నుంచి ఒక హెచ్చరిక, యాకోబు కథనం నుంచి ఒక హెచ్చరిక, పేతురు కథనం నుంచి ఒక హెచ్చరిక, ప్రతి ఉపమానం నుంచి ఒక హెచ్చరిక. అలాగా మనకి వాక్యం నుంచి ఏమొస్తా ఉంటదంటే హెచ్చరికలు వస్తూ ఉంటాయి, దేవుని వాక్యం. థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ ఏంటంటే మీరు దేవునికి విధేయత నేర్పిస్తుందండి వాక్యము. దేవునికి విధేయత నేర్పిస్తుంది, దేవుని చిత్తానికి ఏ రీతిగా లోబడి ఉండాలో నేర్పిస్తుందండి. హల్లెలూయా. అందరు రాసుకోండి, నేను లాస్ట్ లో అడుగుతాను. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే మనం వాక్యానికి విధేయత చూపిస్తూ ఉంటామో ఆయన చిత్తానికి విధేయత చూపిస్తూ ఉంటాము. అందుకనే 1వ కీర్తన ఏముంటుందండి? దివారాత్రులు దానిని ధ్యానించు వాడు ఏంటంట, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే ఉంటాడట. ఎందుకంటే ఆ చెట్టు యొక్క వేళ్ళు ఎక్కడ పాతబడి ఉన్నాయి అంటే దేవుని యొక్క వాక్యంలో ఉండిపోయింది. కాబట్టి ఎప్పుడు కూడా ఆ యొక్క ఏంటంట, ఆ చెట్టు వాడిపోదు, ఆ చెట్టు ఫలాలు ఇవ్వకుండా ఉండదు. ప్రతి సంవత్సరము 12 నెలలు మ్యాంగోస్ తింటే ఏమైతే చెప్పండి, వెగటు పుట్టింది. తెలుసా మీకు ఆ విషయం? నాకు ఒక మ్యాంగో కాదు 2 మ్యాంగోస్ తిన్నానంటే, ఒకటి తినిన తర్వాత ఇంక తినబుద్ధి కాదు. ఫుల్ మ్యాంగోస్ నేను తినలేను. మరి ఎలా తింటారో నాకు అర్థమే కాదు. మ్యాంగోస్ షుగర్స్ పెరుగుతాయండి బాబు, HbA1c పెరిగిపోతాయి. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రతి కాలంలో ఒక ఫ్రూట్ ఉంటుందండి, ఆ ఫ్రూట్ని తినాలి. కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి, కొబ్బరికాయలు సంవత్సరం పొడుగుతా ఉంటాయి, అవునా కదా? హల్లెలూయా. అవి ఎప్పటికైనా వెగటుగా అనిపిస్తాయా చెప్పండి? తాగితే మంచిదే ఎప్పటికి కూడా. సో ఎలా అంటే మనం వాక్యం వింటే ఎట్లా ఉంటామంటే మనం ఎప్పటికైనా సరే ఆ విధేయత మనకి నేర్పించేసేసి మనం ఏం చేస్తూ ఉంటాము, ఫలిస్తూ ఉంటాం. మనం ఫలించినప్పుడు ఏంటండి, ఒక ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? పీపుల్ విల్ బి బ్లెస్డ్. చెట్టు తన కాయ తింటుందండి, తన పండు తింటుందండి. ఎవరు తింటారండి? బయట వాళ్ళు తింటారు. We will be blessing to others. When you are blessed, you will be blessing to others. నువ్వు కనుక ఆశీర్వదింపబడిన వాడవైతే అప్పుడు నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. ఒకసారి చెప్దామా, ఐఎమ్ బ్లెస్డ్ అని చెప్దామా? అందరు కూడా పక్కన చెప్దామా? యు ఆర్ బ్లెస్డ్ అని చెప్దామా? యు ఆర్ బ్లెస్డ్ అని చెప్దామా? యు ఆర్ బ్లెస్డ్ అని చెప్దామా? అందరు కూడా చెప్దామా? హల్లెలూయా. వి ఆర్ బ్లెస్డ్ అని చేతి చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. దేవుని వాక్యానికి విధేయత దేవునికి విధేయత వాక్యము నేర్పిస్తుందండి. 4th పాయింట్స్. తర్వాత ఒక్కసారి వాక్యం గారికి చప్పట్లు కొడదామా? వాక్యం గారు. హల్లెలూయా. సారీ రా మిమ్మల్ని, మీరు వెళ్ళి కూర్చుంటారా? పోనీ ఇట్స్ ఓకే, నన్ను నించుంటారా? పర్లేదా? హల్లెలూయా. హోలీ స్పిరిట్ వచ్చేసరికి కరెంట్ వచ్చేసింది. దట్ ఈస్ ద పవర్. హల్లెలూయా. దేర్ ఇస్ పవర్ ఇన్ ద హోలీ స్పిరిట్. కొన్ని న్యూక్లియర్ వెపన్స్ కంటే కూడా ఎక్కువ శక్తివంతమైనది ఏంటి అని అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి. హల్లెలూయా. అయితే థర్డ్ పాయింట్ ఏంటి అంటే, థర్డ్ పిల్లర్ ఏంటి అని అంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే, మొదటిదిగా ఏంటంటే చాలా సింపుల్ అండి, వెరీ సింపుల్ అండి. ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి, జీసస్ ఎప్పుడు కూడా, యేసుప్రభు ఎప్పుడు కూడా కాంప్లికేటెడ్ గా టీచ్ చేయలా, చాలా సింపుల్ గా టీచ్ చేశారు. మనము వాటిని కాంప్లికేటెడ్ గా చేసుకుంటున్నాం. మనము వాటిని ఏం చేస్తున్నాం అంటే వాటిని చాలా కాంప్లికేటెడ్ గా చేసేసుకుంటున్నాం. యేసుప్రభు పరిశుద్ధ ఆత్మ ఏంటి అని అంటే మనల్ని పరిశుద్ధ జీవితంలోకి నడిపిస్తుందండి. చాలా సింపుల్ అండి. భాషలు మాట్లాడతారా, రోగాలు స్వస్థపరుస్తారా, దయ్యాలు నిలబడతారా, ఇవన్నీ సెకండరీ అండి.
పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తుందంటే పరిశుద్ధమైన జీవితంలోకి నడిపిస్తుంది. చాలా సింపుల్, చాలా సింపుల్. హోలీ స్పిరిట్ విల్ గాడ్ లీడ్ us into holy life. మొదటి పాయింట్ ఏంటంటే మనము పాపము నుండి పారిపోతాము. హల్లెలూయా. పాపము చేయడానికి ఇష్టపడమండి. యోహాను సువార్త 16:18 అంటే ఇప్పుడు మనము హోలీ స్పిరిట్ లో కదా పరిశుద్ధాత్మ గారు చేయెత్తుతారు ఒకసారి. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్. 16:18 ఏముందంటే అంతేనా, సారీ 13వ వచనంలో అనగా చెప్పండి అమ్మా. సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపగా వేటిని వినినో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయు. మనం ఏంటంటే సర్వసత్యంలోకి వెళ్ళిపోతాం. సర్వ అని ఎక్కడైతే వాడారో సర్వాధికారి, సర్వలోకము, సర్వసత్యము, ఇవన్నీ ఏంటంటే కొన్ని హయ్యర్ గ్రేడ్ అని అర్థం అనమాట. సత్యమును మించిన ఇంకొక గ్రేడ్ ఏంటి అని అంటే జూనియర్ పాస్టర్, సీనియర్ పాస్టర్ లా అనుకోండి. సత్యము సర్వసత్యం ఏంటంటే హయ్యర్ గ్రేడ్కి వెళ్ళిపోతున్నారు మీరు. సర్వసత్యములోకి నడిపిస్తాడంట. పాపము నుంచి మనం విడుదల పొందుతామండి. పాపము చేయడానికి మనం ఏంటంటే విముఖత చూపిస్తామండి. విముఖత చూపిస్తాము. ఇక్కడ 8వ వచనంలో ఇంకో మాట ఉంటుంది. పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయును. హల్లెలూయా, హల్లెలూయా. పాపము నుంచి మనం పారిపోతామండి. యేసేపు పరిశుద్ధాత్మతో నడిపింపబడిన వ్యక్తి కాబట్టి ఆయన ఏం చేశాడంట, పాపము చేయడానికి ఇష్టపడలేదంట. ఎప్పుడైతే ఎవరైతే వెన్ వీఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, మనలో అండి తప్పు చేస్తే లోపల ఏంటంటే గలిబిలైపోతుందండి, డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది, అర్థం కాదు. ఒకసారి మనం ఆలోచించుకుంటా ఉంటే అరే ఈరోజు నేను ఈ మాట తప్పు మాట్లాడాను కదా ఆమె గురించి. ఒకసారి ఏమైందంటే చాలా సింపుల్ మ్యాటర్ చెప్తాను నేను. మన మాటలు ఎంత చక్కగా ఉంటాయి అంటే పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు. ఒకరోజు ఏమైందంటే మా పిల్లలు చదువుకోవట్లేదు, పొద్దున్నే లెగట్లేదు. అయితే నేను అరుస్తున్నా, మీరు చదువుకోవాలి, పొద్దున్నే లెగాలి, డిసిప్లిన్ ఉండాలి, అది ఇదని వాళ్ళు క్లాస్ పీకుతుంటే చదువుకోపోతే ఏదో అన్నాను. చదువుకోపోతే కనుక మీ లైఫ్కి వాల్యూ ఉండదన్నా. నేను ఎవరి ముందు అన్నానో తెలుసా? మా పని మనిషి ముందు అన్నా. పాప మామే చదువుకోలేదు. అయితే ఏమైంది, నేను ఆ ముందు అనేసరికి కదా నాకు ఆ రోజంతా డిస్టర్బెన్స్ అండి. ఆ రోజంతా డిస్టర్బెన్స్. నేను ఏం మాట్లాడాను, ఏం తప్పు చేశాను అని ఆలోచిస్తుంటే అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటి అని అంటే, నేను మాట్లాడకూడని వాళ్ళ ముందు మాట్లాడినందుకు నాకు మనసు డిస్టర్బ్ అయింది. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు చిన్న అసలు ఆమె ఎందో కూడా నాకు తెలియదు, ఎందో లేదో కూడా నాకు తెలియదు, కానీ అది తప్పు అని పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి గద్దిస్తూ ఉంటాడు. హల్లెలూయా. మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, మనల్ని ఒప్పింప చేస్తూ ఉంటాడు అనమాట. మనం చేసే ప్రతి తప్పు ఇండైరెక్ట్గా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది బాధ పెట్టే మాటలు మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది అబద్ధాలు ఆడుతూ ఉంటారు, కొంతమంది రకరకాలుగా పాపం చేస్తూ ఉంటుంటే మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడతామో మన జీవితాలు మారిపోతాయండి. మనం పరిశుద్ధతలోకి నడిపింపబడతా ఉంటాము. రెండవ పాయింట్ ఏంటి అని అంటే, దేవుని వాక్యానికి మనము విలువ ఇస్తామండి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనలో ఉంటాడో అప్పుడు ఏం చేస్తామంటే మనము దేవుని వాక్యానికి విలువ ఇవ్వటం మొదలు పెడతాం. హల్లెలూయా. ఎప్పుడైతే హోలీ స్పిరిట్ మనము కలిగి ఉంటామో, ఏ సంఘం అయితే పరిశుద్ధాత్మతో నడిపింపబడుతుందో అక్కడ వాక్యానికి పెద్ద పీట వేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. పెద్ద పీట వేస్తారండి, అక్కడ విలువ ఉంటుందండి. ఇక్కడ చూస్తే గనక యోహాను సువార్తలోనే ఉంది, 14వ అధ్యాయము 26వ వచనం చూద్దామా. తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయను. ఎస్ అండి. మళ్ళీ అలానే అమ్మ 16వ అధ్యాయము 13వ వచనం మళ్ళీ చదువుదాము. అయితే ఆయన చాలమ్మా. అంటే ఏంటంటే దేవుని వాక్యానికి విలువ ఇవ్వటం పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తూ ఉంటాడు.
నేర్పిస్తూ ఉంటాడు. ఎక్కడ మంచి వాక్యం ఉంటుందో అక్కడికి పరిగెత్తుతూ ఉంటామండి. పాస్టర్ గారు కష్టపడి వస్తారు కదా, చర్చ్ అటెండెన్స్ కోసం ఎప్పుడు చర్చికి రాకూడదండి. చర్చిలో వర్షిప్ చేయడానికి రావాలి. మొదటిదిగా చర్చ్లో మనము వాక్యం వినటానికి రావాలి, వాక్యం రాసుకోవాలి, అవసరమైతే పుస్తకాలు లేపేయాలి, కలరింగ్ చేసుకోవాలి, వాక్యం అండర్లైన్ చేసుకోవాలి, బైబిల్స్ వాడేస్తూ ఉండాలి, పాత బైబిల్స్ కొత్తగా వచ్చిన విశ్వాసులకు ఇచ్చేస్తూ ఉండాలి. మనం మాత్రం వాక్యానికి విలువ ఇవ్వాలి అండి. హల్లెలూయా. లాస్ట్లో మనం కొన్ని తీర్మానాలు చేసుకోబోతున్నాం. సో పరిశుద్ధాత్మ దేవుడు ఏంటి అని అంటే మనల్ని వాక్యం యొక్క విలువ నేర్పిస్తూ ఉంటారండి. వాక్యంలో ఉన్న ఆ యొక్క పవర్ని మనకి ఆయన ఏం చేస్తూ ఉంటారంటే మనకి ఇస్తూ ఉంటారండి. హల్లెలూయా, హల్లెలూయా. హోలీ స్పిరిట్. నేను ఒకరోజు రక్షణ పొందిన తర్వాత నేను పీజీ అంటే ఒక పంజాబీ వాళ్ళ ఇంట్లో పేయింగ్ గెస్ట్గా ఉండేదాన్ని. అక్కడ ఏమైందంటే నేను ఒకరోజు రాత్రి ప్రార్థన చేస్తున్నాను, ఫాస్టింగ్ ఉన్నాను. నేను దేనికోసం ప్రార్థన చేస్తున్నానంటే నా పెళ్లి కోసం ప్రార్థన చేసుకుంటున్నాను. హల్లెలూయా. ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేసుకుంటుంటే ఏమైంది, మంచిదే కదా పాస్టర్ గారు, అందరు నవ్వుతున్నారు చూడండి. హల్లెలూయా. అందుకే నేను చాలా మంచి హస్బెండ్ ఇచ్చారండి నాకు. నిన్నే 19 సంవత్సరాలు మా పాప చూడండి వాళ్ళ డాడీ గురించి అంటే మేమిద్దరం ఇట్లా ఉంటామని చాలా జెలస్ ఫీల్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. అయితే 19 సంవత్సరాలు దేవుని కృప వల్ల అయిందండి. అయితే నేను ప్రేయర్ చేస్తూ ఉంటుంటే ఐ వాజ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డా. అది మే మాసంలో ఉన్న ఎండ, భయంకరమైన ఎండ, తలుపులు బాగా కొట్టుకుంటున్నాయి, విండోస్ కొట్టుకుంటా ఉంటుంటే నేను నీల్ డౌన్ అయిపోయి, ఇప్పుడు చాలా లావ్ అయిపోయాను కానీ అప్పుడు చాలా సన్నగా బక్కగా ఉండేదాన్ని. కాళ్ళు మోకరించేసేసి తల వంచేసేసి నేను లాస్ట్కి నా అరిచేతులు కూడా నేను ముందు చూపించకుండా వెనక్కి చూపించేసేసి నేను భాషల్లో మాట్లాడడం మొదలుపెట్టాను. నా మీద వర్షం పడుతుందండి. నా ఎక్స్పీరియన్స్ ఇది. నాకు అసలు అప్పుడు భాషలు కానీ హోలీ స్పిరిట్ కానీ నాకు ఏమీ తెలియదు. హల్లెలూయా. ఆ దినం మొదలుకొని ఈ రోజు కూడా నేను పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తూ వస్తున్నాను. ఎన్నో ప్రశ్నలు పాస్టర్ గారిని వెళ్ళి అడిగేదాన్ని. పాస్టర్ గారు ఫస్ట్ ట్విన్స్ బైబిల్లో ఎవరు, ఇట్లా అడిగేదాన్ని వెళ్ళి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అక్క పేరేంటి పాస్టర్ గారు, కొన్ని ప్రశ్నలు అడుగుతూనే ఉండేదాన్ని వెళ్ళి. ఇట్లా ఏంటి, అట్లా ఏంటి, అదేంటి, ఇదేంటి, జన్మ పాపం, కర్మ పాపం, ఇవన్నీ అడుగుతాను. సో వాక్యంలో ఉన్నది తెలుసుకోవడానికి బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, వన్ ఆఫ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ నీకు పరిశుద్ధాత్మ ద్వారానే వస్తూ ఉంటుంది. అందుకని అపోస్తుడైన పౌలు ఏమంటాడంటే ఆత్మవరములలో ఏంటంట ఆసక్తితో శ్రేష్టమైన వాటిని అపేక్షించుడి అని ఉంటుంది. అంటే ఏంటంటే ఫస్ట్ ఏది ఉందండి చెప్పండి? ఆత్మవరంలో ఫస్ట్ ఏది ఉంది? బుద్ధివాక్యం ఉంది, తర్వాత జ్ఞానవాక్యం ఉంది, లాస్ట్లో ఏముందండి? భాషలు ఉంటుంది. లాస్ట్లో భాషలు ఉంటుంది, మధ్యలో విశ్వాసం, ఇవన్నీ ఉంటాయి, స్వస్థత, అద్భుతాలు చేయడం. అంటే ఫస్ట్, తర్వాత వివేచన ఉంటుంది. అంటే ఏంటంటే మనము వీ హ్యావ్ టు ఎర్నెస్ట్లీ డిజైర్ ఫర్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. శ్రేష్టమైన వాటిని ఆశించాలంట. అందులో బుద్ధివాక్యం ఒకటి, జ్ఞానవాక్యం ఒకటి. అది పరిశుద్ధాత్మ ద్వారానే వస్తుంది. నేను కన్ఫ్యూజ్ అయితే మీకు చేయట్లేదు కదా. థర్డ్ పాయింట్ ఏంట్రా? పరిశుద్ధాత్మ దేవుడు చేయవద్దమ్మా. దేవుని వాక్యానికి విలువ ఇచ్చే విధంగా మనకి పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు అని చెప్తున్నా. థర్డ్ పాయింట్ ఏంటంటే మనకి శక్తి సాక్ష్యం ఇస్తుందండి, మంచి శక్తిని ఇస్తుందండి. హల్లెలూయా. ఆనాడు పేతురు యోహాను మొదలుపెట్టినప్పుడు ఎలా అండి, వాళ్ళు ఎంత విద్య లేని పామరులు ప్రసంగం చేస్తే 3,000 మంది రక్షణ పొందడమే కాకుండా 3,000 మంది బ్యాప్టిజం కూడా తీసుకున్నారంట. అవునా పాస్టర్ గారు? ఎస్ ఎస్ ఎస్. ఈరోజు బ్యాప్టిజమ్స్ అవుతున్నాయా అండి సంఘాల్లో? నాకు తెలీదు. నేనైతే చాలా రేర్గా చూస్తున్నా బ్యాప్టిజమ్స్. మనకంటే పాశ్చాత్య దేశాల్లో బ్యాప్టిజమ్స్ బాగా అవుతున్నాయండి. అందరు వెళ్తున్నారు, పోతున్నారు, వస్తున్నారు, కానీ నో వన్ ఈజ్ టేకింగ్ వాటర్స్ ఆఫ్ బ్యాప్టిజం. నాకు తెలిసి కొంతమంది ఇస్తున్నారు కాదనట్లా,
ఎంతండి? సంవత్సరానికి 5, 6, 10. నాకు తెలిసి నేను చెప్తున్నా, నేను నా కళ్ళతో చూసిన సంఘాలు చాలామంది ఇష్టపడి బ్యాప్టిజం ట్యాంక్స్ కట్టుకొని అవన్నీ ఆకులు పడి మురికి పట్టిపోయి ఉంటున్నాయండి. బికాజ్ అవి వాడబడట్లేదు. కాబట్టి ప్రార్థన చేయండి. సంఘంలో బ్యాప్టిజమ్స్ జరగాలి ప్రభా. సంవత్సరానికి కనీసము 100 మందన్నా తీసుకోవాలి ప్రభాని. ఒక్కరోజు 3000 మంది బ్యాప్టిజం తీసుకున్నారంటే మాటలా అండి? చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దినాలు సంఘంలో రావాలండి. హల్లెలూయా. తర్వాత అంటే అంత శక్తి వచ్చేస్తుంది, మిరకిల్ జరుగుతాయి. యేసు ప్రభువారు ఆ యొక్క కానా వివాహములో ఆ యొక్క నీటిని ద్రాక్షరసం మార్చగానే ఎంతో మంది ఆయన్ని వెంబడించారంట. పేతురు యేసు ప్రభువారు నీటి మీద నడవడం చూసి పేతురు ఎంతో ఆశ్చర్యానికి గురై ఆయన ఇంకా స్ట్రాంగ్గా బిలీవ్ చేయడం మొదలుపెట్టాడంట. శక్తి కావాలండి మనకి. వితౌట్ పవర్ వి కెనాట్ స్పీక్ జీసస్, వి కెనాట్ ప్రీచ్ క్రైస్ట్. వి నీడ్ పవర్. హల్లెలూయా. దేవుడు మన నాలుకకి, మన పెదవులకి ఏం చేశాడంటే శక్తినిచ్చాడు. అది కేవలం పరిశుద్ధాత్మ ద్వారానే విడుదలవ్వాలండి. ఎప్పుడైతే ఆది కాండంలో పరిశుద్ధాత్మ దేవుడు జలముల మీద అల్లాడుచున్నప్పుడు, ఎప్పుడైతే దేవుడు వెలుగు కమ్మని పలికినప్పుడంట, దేవుని యొక్క వాక్యము ప్లస్ హోలీ స్పిరిట్ ఈజ్ ఈక్వల్ టు వర్డ్. అర్థమవుతుందండి? దేవుని యొక్క వాక్యము ప్లస్ హోలీ స్పిరిట్ ఈజ్ ఈక్వల్ టు వర్డ్. లోకము సృష్టింపబడిందండి. దేవుని యొక్క వాక్యానికి అంత విలువ ఉంది, మన యొక్క మాటకు అంత విలువ ఉంది. పరిశుద్ధాత్మ దేవుని శక్తిని ఎప్పుడైతే మనము ఆహ్వానిస్తామో అప్పుడు అద్భుతాలు, సూచక క్రియలు, స్వస్థతలు, దయ్యాలు వెళ్ళిపోవడము, రోగులు స్వస్థపరచబడము, ప్రతి ఒక్కరూ కూడా నీటి బాప్తిస్మానికి విధేయత చూపించడం జరుగుతుందండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవునిలో శక్తి ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. మనలో శక్తి లేదు, కానీ మనలో ఉన్న ఆత్మదేవునికి శక్తి ఉంది. కాబట్టి ఆయన మనకి శక్తినిచ్చి నడిపిస్తారండి. హల్లెలూయా. ఒకరోజు ఏమైందంటే యుద్ధం స్టార్ట్ అవ్వగానే మా చర్చ్ పేరు ఏంటంటే హోతేరి స్తుతి చర్చ్ వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థన అక్క గుర్తుంది కదా, వార్ కొరకు పొద్దున ప్రార్థన చేశామండి, సాయంకాలం యుద్ధం ఆగిపోయిందండి. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతాలు చేస్తాడండి. మనం ఇక్కడ ఉండి లోకాన్నంతా కూడా శాసించగలమండి. అలాంటి శక్తి పరిశుద్ధాత్మ దేవునికి మాత్రమే ఉందండి. అద్భుతాలు చేయగలమండి. మనం ఆ శక్తిని మనం ఏం చేయాలంటే మనము ఆహ్వానించాలి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనంలో ఏమని ఉంటుందంటే, అయినను మీరు పరిశుద్ధాత్మని పొందినప్పుడు ఏంటంట, మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములలోను ఏంటంట సాక్షులై ఉంటారంట. విల్ క్యారీ ద గుడ్ టెస్టిమోనీ అండి. నేనున్నానండి, నేను ఇక్కడ మీతో మంచిగా ఉండొచ్చు. నా ఇంట్లో సాక్ష్యం ఎలా ఉండాలి? బాగుండాలా లేదా? కదా. నా ఆఫీస్లో ఎలా ఉండాలి? బాగుండాలి. నా అపార్ట్మెంట్లో ఎలా ఉండాలి? బాగుండాలి. మన అపార్ట్మెంట్లో చెత్త కొరకు కొట్లాడుతూ ఉంటాం, మనం చెప్పులు వదిలితే ఎదుటింటోళ్ళు కొట్లాడుతూ ఉంటాం. అవునా కాదండి? చెప్పండి. నేను అబద్ధం అయితే చెప్పట్లేదు, నేను చూశాను కాబట్టి చెప్తాను. అది కూడా క్రిస్టియన్స్ని చూశానండి కదరా? అవునా కాదా? అదిగో పాడిన పాట పాప నవ్వుతుంది. అవునా కాదా? నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, నీ అపార్ట్మెంట్లో అలా జరుగుతూ ఉండొచ్చు. చెప్పులు మన ఇంటి ముందు వదిలితే కాలుతో కొట్టేయడం, లేకపోతే వాళ్ళు కనుక ఊడవకపోతే నేనేం చేస్తానో తెలుసా? మా ఇంటి ఎదురు ఒక ఆంటీ ఉంటారు, మా పని మనిషితో చెప్తాను, అమ్మా మొత్తం తుడిచేరా, వాళ్ళది మంది మొత్తం తుడిచేసేసే, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని. అయితే ఆ ఆంటీకి మేమంటే ఎంత ఇష్టం అంటే, ఎందుకు అది తుడిచేస్తూ ఉంటాం కదా, సాక్ష్యం అండి. ఆ సాక్ష్యం ఎలా ఉంటే సువాసనగా మారిపోతూ ఉండాలి. మనం వర్క్ చేసే ప్లేస్లో ఎలా ఉండాలి? మంచి సాక్ష్యం ఉండాలి. మన కాలనీలో ఎలా ఉండాలి? మొన్న ఏమైందంటేనండి, నేను మా హస్బెండ్ ఇద్దరం వాకింగ్ నుంచి వస్తున్నాం. అంటే నేను గొప్పగా చెప్పట్లేదు, అస్సలు తప్పుగా అనుకోదు. నేనేమన్నా అంటే సాక్ష్యం అంటే ఇట్లా ఉండాలి. కొట్లాటలు పెట్టుకునే వాళ్ళు, తగాదాలు పెట్టుకునే వాళ్ళు, వాళ్ళతో వీళ్ళతో అది ఇది కామెంట్స్ చేసేవాళ్ళు క్రైస్తవులు కారండి, దొంగ సాక్ష్యం అంటారు దాన్ని. హల్లెలూయా.
అయితే ఏమైంది, మేమిద్దరం వాకింగ్ నుంచి వచ్చాము. వాకింగ్ నుంచి రాగానే మేము మెట్లెక్కి వెళ్ళిపోదాం అని అనుకుంటే, లేదులే ఏముంది ఎవరో వచ్చినారులే పదా అని లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి నుంచున్నాం. లిఫ్ట్లోంచి ఎవరు వస్తున్నారనమాట. మా హస్బెండ్ కొద్దిగా ఇష్టం లేక వెళ్ళిపోదాంలే, మెట్లెక్కి వెళ్ళిపోదాం, ఫస్ట్ ఫ్లోరే కదా అని అంటే, లేదని లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాం. లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోగానే నేను ఒక బాబు వాళ్ళ తండ్రి వచ్చారు, వాళ్ళు బ్రాహ్మిన్స్ అనమాట. అయితే అరే ఎస్టర్డే ఐ వాజ్ థింకింగ్ అబౌట్ ఈ సాయి అని అన్నాను అనమాట. రియల్లీ మేడం, వాళ్ళ డాడీ, రియల్లీ మేడం, ఓ సమ్వన్ ఈజ్ థింకింగ్ అబౌట్ యూ రా అని వాళ్ళ కొడుకుతో చెప్తున్నాను. నీ గురించి ఒకళ్ళు ఆలోచిస్తున్నారు రా సాయి అని అంటున్నాడు. మేడం యూ బ్లెస్ హిమ్ మేడం అని అన్నాడు. అనేసరికి ఏంటి షల్ ఐ ప్రే అని అడిగాను నేను. ఎస్ మేడం ప్రార్థన చేయండి అంటే నేను 2 చేతులు ఎత్తేసి సాయికి ప్రార్థన చేసేసాను. అబ్బాయి ఇంజనీరింగ్ బాయ్, ప్రార్థన చేసేసాను. ప్రార్థన చేయగానే దాని నుంచి మా వాచ్మెన్ చూశాడు. వాచ్మెన్ నేపాలి. నెక్స్ట్ డే ఆమె బైబిల్ పట్టుకుని నా దగ్గరికి వచ్చేసిందండి. నేను నా బాధ చూడాలి, నాకు నేపాలీ రాదు, ఏమీ రాదు. ఆమె మాట నేను మళ్ళీ గూగుల్లో సెర్చ్ చేస్తున్నా, ఆమె ఏం మాట్లాడాలో నాకేం అర్థం కావట్లేదు. అంటే ఆమె చెప్తుంది యేసు మసీ అంటది, ఆ పేరు కూడా నాకు రావట్లేదు. లాస్ట్కి ఇంకా అతి కష్టం మీద ఆత్మ నడిపింపుతో హిందీలో ప్రార్థన చేశారు కానీ నేపాలీ భాష నాకు రాలేదు. అంటే చూడండి సాక్ష్యం ఎలా అయిపోతుందంటే, అర్రే వీరు క్రిస్టియన్స్, హల్లెలూయా. నేనేం అబద్ధం చెప్పట్లేదండి, అన్ని సాక్ష్యాలు నాకు ఈ ఫోన్లో ఉంటాయి, అక్కకు కూడా తెలుసు. నేను ఇమ్మీడియట్గా అమ్మాయి రాగానే నేను ఫోటో పెట్టి మా గ్రూప్లో పెట్టి, టుడే 1 నేపాలీ ఉమెన్ కేమ్ ఫర్ ప్రేయర్ అని పెట్టాను. మా పాప కూడా ఇక్కడ సాక్ష్యం ఉంది. అంటే చూడండి మన సాక్ష్యం ఎలా ఉంటుందంటే, అత్తరులాగా. పాస్టర్ గారు వాక్యం ఒకటి చెప్పారు, గుర్తుందా? యూట్యూబ్లో గుర్తుందండి, అత్తరు గురించి చెప్పారు, గుర్తుందా? మీ యూట్యూబ్లో నేను చూశాను. అత్తరు వాసన ఎలా వెళ్తుందండి? సాక్ష్యం అట్లా స్ప్రెడ్ అయిపోతుందండి. పర్ఫ్యూమ్ కాదండి నేను చెప్పేది. ఓల్డ్ సిటీకి వెళ్తే అత్తరు ఏంటో తెలిసింది మీకు, అవునా కాదండి? వాళ్ళు ఇక్కడ పెట్టుకుంటారు, చెవిలో పెట్టుకుంటారు. బ్రదర్స్ మీరే చెప్పాలి, అవునా కదా? ఇక్కడ పెట్టుకుంటారు. ఎందుకు? వాళ్ళు ఉన్న చోటల్లా వాసన రావాలని. మన సాక్ష్యం ఎలా ఉంటుందంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే మంచి సాక్ష్యం ఉంటుందండి మనకి. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా మంచి సాక్ష్యం ఉంటుందండి. పాస్టర్స్ దగ్గరైనా మంచి సాక్ష్యం ఉంటుంది, టీచర్స్ దగ్గరైనా మంచి సాక్ష్యం ఉంటుంది, కాలేజ్లో అయినా మంచి సాక్ష్యం ఉంటుంది, వర్క్ ప్లేస్లో మనం చేసే పని స్థలంలోనైనా మంచి సాక్ష్యం ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా మంచి సాక్ష్యం ఉంటుంది. 4వ పాయింట్ ఏంటంటే, మనము పరిశుద్ధాత్మ దేవుని వల్ల, పరిశుద్ధాత్మ చెయ్యెత్తరా ఒక్కసారి, హల్లెలూయా హల్లెలూయా. అరే మోస్ట్ పవర్ఫుల్ రా, నువ్వు బాగా తినాలి, హల్లెలూయా. అయితే ఏంటి అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడి వల్ల ఏంటంటే మనము యేసు ప్రభుని ప్రతిబింబిస్తాము. 4th పాయింట్, యేసు ప్రభుని ప్రతిబింబిస్తామండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. 2 కొరింథీయులు 3. రాతి పలకల మీద కానీ శిలాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయంలో అను పలకల మీద చూపగల దేవుని ఆత్మతో మా పరిచయ మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికే ఉన్నారని మీరు తేటపరచబడుతున్నారు. చాలమ్మా. ఏంటంట? మనమంట ఆత్మ చేత రాయబడి ఉందంటండి మన సాక్ష్యం. దేవుని ఆత్మ చేత, పరిశుద్ధాత్మ చేత మనమంట ఏంటి అని అంటే, మనము క్రీస్తుకి పత్రికగా ఉన్నామంటండి. మన జీవితాల ద్వారా క్రీస్తు ప్రతిబింబించాలి. నేను ఎప్పుడు చెప్తా అందరికీ చెప్తా, మనం సూపర్ మార్కెట్కి వెళ్ళామనుకోండి, మనం ఎప్పుడు దిగాలుగా అన్నీ కోల్పోయినట్టు, మనమంతా అయిపోయినట్టు నడుము పట్టుకొని అమ్మ అయ్యా అంట, మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా సూపర్ ఉండాలండి. క్రిస్టియన్స్గా నొప్పి ఉన్నా నవ్వుతూ ఉండాలండి. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, నవ్వితే ఎన్నో మజిల్స్, ఎన్నో నర్వ్స్ యాక్టివేట్ అవుతాయి శరీరంలో. సో బ్రెయిన్కి మంచి సిగ్నల్స్ వస్తాయి, మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి నవ్వితే. స్టెంట్లు పడవు, హార్ట్ అటాక్స్ రావు, కిడ్నీ ఫెయిల్ కావు. నవ్వితే చాలా మంచిదండి. హల్లెలూయా. నవ్వుతూ ఉండాలి. అందరూ ఒకసారి నవ్వుదామా? పక్కన వాళ్ళని చూసి నవ్వుదామా? దేవుడు నేను దీవించినగా కానీ చెప్దామా? దేవుడు అందుకనే మంచిగా బ్రష్ చేసుకోవాలి, చక్కగా పళ్ళు చూపించుకోవాలి, మనకున్న 13 పళ్ళన్నా మనం చూపించుకోవాలి. హల్లెలూయా
హల్లెలూయా, హల్లెలూయా. సో యేసు ప్రభువారిని మనం ఏం చేస్తామంటే ప్రతిబింబిస్తాము పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. యేసు ప్రభు జీవితంలో ఆత్మదేవుని యొక్క నడిపింపు ఎట్లా ఉంది అంటే ఆయన తండ్రి అయిన దేవుణ్ణి చూపించారు. నన్ను చూస్తే మీరు తండ్రిని చూచినట్టే అని చెప్పారు. ఎప్పుడైతే మన జీవితాల్లో పునరుద్ధానుడైన క్రీస్తు యొక్క ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడే, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనము క్రీస్తుని ప్రతిబింబిస్తామండి. చిన్న క్రీస్తులు, వీఆర్ ఆల్ స్మాల్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగోది ఏంటంటే సహవాసం. పేరు మర్చిపోయావు కదరా. సో పరిశుద్ధాత్మ దేవుడికి ఒకసారి అందరు చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్. సో నాలుగోది ఏంటి అని అంటే సహవాసం అండి. కమింగ్ టు ద పాయింట్, చాలా హాట్ టాపిక్, బట్ వెరీ అంటే చాలామంది నొచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది ఈ విషయంలో. ఎందుకంటే చాలా సంఘాల్లో సహవాసానికి విలువనివ్వట్లేదండి. సహవాసానికి విలువనివ్వట్లేదు. చాలా సంఘాలు ఎలా అయిపోయినాయి అంటే వెళ్తున్నారు, వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, కానీ ఏంటంట వాళ్ళ మధ్య అంట ఏం లేదంట, సహవాసం లేదంట. చాలా 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 బాధాకరమైన విషయం అండి. దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే ఆయన శిరస్సు అయి ఉంటే మనం శరీరం అయి ఉన్నాం. మన మధ్యన సహవాసం ఉండాలి. అసలు మనం సంఘానికి వెళ్తున్నాం, పక్కన కూర్చున్నాడు ఎవడో తెలియకుండా వెళ్తే ఎట్లా ఉంటుందండి చెప్పండి? అట్లానే జరుగుతుంది కదా. ఇప్పుడు నీ పక్కన కూర్చున్నది ఎవరో తెలియదు, వెళ్తున్నాం వస్తున్నాం. అక్కడ అలా ఎక్కడ జరుగుతుందో తెలుసా? క్లబ్స్లోనూ, మామూలు మీటింగ్స్లో జరుగుతాయండి. సోషల్ మీటింగ్స్లో, పొలిటీషియన్స్ దగ్గర, ఆ మీటింగ్స్లో, రాజకీయ నాయకుల మీటింగ్లో జరుగుతుంది. సంఘం అంటే శరీరం అండి. సంఘం అంటే సహవాసం అండి. ఈ సహవాసం అనేది సంఘంలో ఉండాలండి. సహవాసం ఎంత బాగుండాలంటే నేను మా యొక్క చిన్న చర్చ్ కానీ ఈ మినిస్ట్రీ ఒక ముగ్గురుతో స్టార్ట్ అయింది పాస్టర్ గారు. ముగ్గురు. మా ముగ్గురు మధ్య చాలా ప్రేమ ఉండేది. అందులో ఒక అమ్మాయి చనిపోతే ఆమెని ఎవరైతే కేర్ టేకర్ ఉన్నారో, ఎవరైతే ఆమెను చూసుకునేవాళ్ళో, ఆవిడ మంచి హోసన్న చర్చ్కి వెళ్తారనమాట. ఈమె సిక్కుందని చెప్పేసి ఈ జయశ్రీ అన్న వ్యక్తిని, పాపని, ఈ రమణమ్మ గారని చూసుకునేవాళ్ళు. అయితే ఈమె బ్రతికున్నప్పుడల్లా చెప్తా ఉండేది అనుకుంటా వాళ్ళ గురించి, మా గురించి చెప్తా ఉండడం వల్ల ఆమె చనిపోగానే రమణమ్మ గారు వచ్చారు మాతో పాటు. వచ్చి వన్ బై వన్ యాడ్ అయ్యారండి అందరూ. నేను ఎప్పుడు అడగలేదండి, ఎప్పుడు అడగలా. ఎందుకంటే సహవాసంలో ఎప్పుడైతే ప్రేమ చూస్తారోనండి, పాస్టర్ గారే చూపించాల్సిన అవసరం లేదండి, పాస్టర్ అమ్మగారే చూపించాల్సిన అవసరం లేదండి. అందరూ ప్రేమ చూపించాలండి, అందరూ బాధ్యత చూపించాలండి, అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకొని, సంఘం యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకొని సహవాసంలో పార్టిసిపేట్ చేయాలండి. మనం స్కూల్కి కాలేజ్కి వెళ్ళట్లేదండి, మనం మన శరీరం దగ్గరకు వస్తున్నామండి. అందుకనే పేతురు ఏమంటాడంటే మనల్ని సజీవమైన రాళ్ళు అని అంటాడు. హల్లెలూయా, సజీవమైన రాళ్ళండి మనం. సహవాసము ఏం చేస్తుందంటే మనల్ని విశ్వాసములో ఎదిగేటట్టు చేస్తుందండి. విశ్వాసంలో ఎదిగేటట్టు చేస్తుంది. సపోజ్ నేను పాస్టర్ అమ్మగారు ఒక చర్చ్కి వెళ్తున్నప్పుడు నాకు ఆ రోజు చాలా బాధగా ఉంది, ఏదో అయ్యింది అనుకోండి, పాస్టర్ అమ్మగారు ఫోన్ చేసి ఏమంటారు, అమ్మ ఏం బాధపడొద్దు, ఇలాంటి విషయం నా జీవితంలో కూడా జరిగింది, నేను కూడా ఇలాంటి ఫేస్ చేశాను, కానీ నువ్వు ధైర్యం తెచ్చుకొని మనం ప్రార్థన చేద్దామని చెప్పేసరికి ఏమవుతుంది, నా విశ్వాసం ఏమవుతుంది, ఎదుగుతుంది. హల్లెలూయా. మొదటి పాయింట్ ఏంటంటే సహవాసము మనల్ని విశ్వాసములో ఎదిగేటట్టు చేస్తుందండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:24-25. సో నేను రెఫరెన్సెస్ చదవట్లేదు, తర్వాత మీరు చదువుకోండి. రెండోది ఏంటంటే మనకి బలాన్ని, భద్రత, కాపుదల ఇస్తాయండి. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9-12. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9-12.
ఇద్దరి కష్టము చేత ఒబేలుకు మంచి ఫలము కలుగును గనక ఒంటిగాడ ఇండుట కంటే ఇద్దరు క్యూడి ఇండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోటి వారిని లేవనెత్తును, అయితే ఒంటరిగాడు పడిపోయిన నిలవానికి శ్రమయే. అయితే ఇక్కడ ఏమని ఉంటుందంటే ఇద్దరి కష్టము చేత అంటే ఇద్దరికి మంచి ఫలము కలుగుతుంది అంటండి, లాభము కలుగుతుంది అంటండి. సహవాసం వల్ల ఏమంటే మనకి కాపుదల, భద్రత, బలం ఇస్తుంది. సెకండ్ పాయింట్, బలము, కాపుదల, భద్రత ఇస్తుందంట. నేను లాస్ట్ ఇయర్ అక్టోబర్లో బాగా సిక్ అయ్యానండి. డెత్ బెడ్ వరకు వెళ్ళొచ్చానండి. నాకు పెద్ద సర్జరీ కూడా జరిగింది. అయితే చనిపోతాను అనుకున్నారు. నేను నా బాడీ అంతా కూడా సెప్టిక్ అయిపోయింది. అయిపోతే అందరూ మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ ఇలాగ కంటిన్యూస్ ప్రేయర్స్ అండి, కంటిన్యూస్ ప్రేయర్స్ అండి. చూడండి, కృపకి ఏడ్ చేస్తుంది. ఎందుకంటే చచ్చిపోతాను అనుకున్నారు. మా పాప అయితే మమ్మీ బట్టలన్నీ ఎవరికి ఇద్దామని అనుకుందంట. అంత లెవెల్కి వెళ్తే సహవాసం ఏం చేసిందంటే నన్ను బ్రతికించిందండి. ప్రార్థన ద్వారా ఆ హాస్పిటల్ తీసుకెళ్తే అంబులెన్స్లో కృపకు ఉంది నాతో పాటు. అరే సుధమ్మ, నువ్వేమవ్వదురా, నీకు ధైర్యంగా ఉండురా, కిమ్స్కి వెళ్తున్నాం మేము, ధైర్యంగా ఉండురా, నేను దేవుడితో పోట్లాడైనా నిన్ను తెచ్చుకుంటాను అందండి. ఆ మాట నేను మర్చిపోలేనండి ఆ రోజు. అలా ఎంతోమంది అండి, మా దగ్గర 46 ఫ్యామిలీస్ ఉన్నాయండి. 46 ఫ్యామిలీస్ తెగకండి 10 రోజులు ప్రార్థించారండి. హాస్పిటల్లో రిపోర్ట్ ఇలా వస్తుంది, వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, రిపోర్ట్ ఇలా వస్తుంది, ప్రార్థన చేస్తున్నారు. రిపోర్ట్ కొంతమంది నిద్రపోలా, రాత్రి పూట అంతా మాతో పాటు మెలకుగా ఉండి ప్రేయర్స్ 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 అనమాట చేయడం వల్ల ఏమైందంటే నేను బయటికి రాగలిగానండి. హల్లెలూయా. అద్భుతంగా ఇలా అంటారు చూసారా, హల్లెలూయా. గోటితో పోయేదానికి గొడ్డల దాకా ఎందుకు అన్నట్టు దేవుడు ఏం చేశాడంటే చూమంతరు చేశాడు నన్ను. హల్లెలూయా. అద్భుతంగా అండి దేవదూతల్ని పంపించాడండి. గట్టిగా నన్ను పట్టుకొని ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ మై చైల్డ్ టు యూ సేటన్, యూ గెట్ అవుట్ అని అన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం చేశాడండి. కిమ్స్ హాస్పిటల్ నుంచి చక్కగా 7 లక్షలు మాత్రమే కట్టి బయటకు వచ్చాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, థర్డ్ పాయింట్ ఏంటంటే మన యొక్క ఫెలోషిప్ ఏం చేస్తుందంటే మనని దేవుని సన్నిధిని తీసుకొని వస్తుంది. ఇందాక స్మైలీ సిస్టర్ భలే వర్షిప్ చేశారు కదా. వర్షిప్లో ఏమన్నారు, ఇక్కడ దేవుని సన్నిధి ఉందన్నారు. 2-3 నా నామమున కూడినప్పుడు ఏముంటుందండి, హల్లెలూయా, ఆయన సన్నిధి ఉంటుంది. ఎవరి నామంలో కూడాలి, యేసు నామంలో. వి గ్యాదర్ టుగెదర్ ఇన్ హిజ్ నేమ్, వి గ్యాదర్ టుగెదర్ ఇన్ హిజ్ నేమ్. ఆయన నామంలో కూడుకుంటున్నాం కాబట్టి మనకి దేవుని సన్నిధి సహవాసం మాత్రమే తీసుకొని వస్తుందండి. ఆదివారమా, సోమవారం, మంగళవారం, బుధవారం, ప్రతి వారం కూడా మనం సహవాసంలో ఏదో ఒక రీతిలో కలుస్తూనే ఉండాలండి. పాల్ యాంగిచో గారి చర్చిలో ప్రతిరోజు ఉదయము 4 గంటలకి ప్రార్థనలు జరుగుతాయండి. ప్రతిరోజు ఉదయము సహవాసంగా అందరూ కూడుకుంటారంట. పెద్ద పెద్ద డాక్టర్స్, పెద్ద పెద్ద ఇంజనీర్స్, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కూడా అక్కడ పొద్దున అందరూ లేచి కూర్చొని సంఘానికి వెళ్ళి ప్రార్థన చేయడం వల్ల ఏమైపోయిందంటే అక్కడ అది వరల్డ్స్ బిగ్గెస్ట్ చర్చ్గా మారింది. ప్రపంచంలోనే అతి పెద్ద సంఘముగా మారిపోయింది. ఎందుకు అనంటే ప్రార్థన. అది కూడా ఎవరిది, సహవాసులు చేసే ప్రార్థన, దేవుని సన్నిధిని తీసుకొచ్చే ప్రార్థన. దేవుని స్వభావం అండి సహవాసం ద్వారా వస్తుందండి. నా థర్డ్ పాయింట్ ఏంటంటే దేవుని స్వభావము, దేవుని సన్నిధి సహవాసం ద్వారానే వస్తుందండి. ఎందుకంటే మనం వెళ్తూ ఉంటున్నాం అనుకోండి, వెళ్తూ ఉంటుంటే ఇట్రారా, ఒకసారి ఇట్రారా, ఈమె ఇలా చేయబెట్టరా, నన్ను గుద్దిలాగా ఇట్లాను, అదే బాగానే కొడుతుందేమో. ఏమవుతుందండి, ఈమెను నేను కొట్టుకుంటున్నాను, ఈమె కొట్టుకోవడం వల్ల నేను గట్టి పెడుతున్నాను, ఈమెకేం నేను మెత్తగున్నాను. చూసారా, మెత్తగున్నా, ఇద్దరికి లాభం అవుతుంది. నాకేమో కొద్దిగా మసాజ్ చేసినట్టు ఉంటుంది, ఈమెకేమో మెత్తగా ఉంటుంది. హల్లెలూయా. డిఫరెంట్ పర్సనాలిటీస్ అండి. సంఘంలో డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉంటాయి. ఒకడికి ఫుల్ కోపం ఉంటుంది, ఇంకొకరికి ఫుల్ సహనం ఉంటుంది. 2 పర్సనాలిటీని దేవుడు కలిపి ఏం చేస్తాడు, సహనం అన్న కూడా అనకూడదు, చాలా కామ్గా ఉంటాడు.
అసలు దేనికి కదళ్ళు మెదళ్ళు నోట్లో గులకరాళ్ళు వేసుకొని పెట్టుకుంటాడు. ఒకడేం ఫుల్ కోపంలో మాట్లాడుతూ ఉంటాడు. రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడండి ప్రభు. అది ఓన్లీ సహవాసంలోనే అవుతుందండి. జ్ఞాపకం పెట్టుకోండి. ఎక్కడ కూడా ఒకళ్ళ రఫ్ ఎడ్జెస్ ఒకళ్ళకి తగులుతూ ఉంటాయండి ఇరుకు మార్గంలో వెళ్తున్నప్పుడు. అది సహవాసంలోనే వస్తుందండి. సహవాసంలో మనం చాలా నేర్చుకుంటా ఉన్నామండి. అందుకేనండి మన పిల్లలు సండే స్కూల్లో ఆల్రెడీ నేర్చేసుకుంటారండి. మన పిల్లలు సండే స్కూల్లో చాలా నేర్చేసుకుంటూ ఉంటారు. మన పిల్లలకి ఎప్పుడు కూడా మనం చెప్పకూడదండి ఉన్నోళ్ళతోనే ఫ్రెండ్షిప్ చెయ్యి, లేని వాళ్ళతో మాట్లాడొద్దు. సహవాసం అంటే సహవాసమే, సహవాసం అంటే సహవాసమే అంతే. మా చోటి ఫ్రెండ్ ఒక జాబ్ హోల్డర్ అన్నమాట. చిన్నపిల్లే కానీ జాబ్ చేసుకుంటుంది. కానీ ఎప్పుడు కూడా నేను నో చెప్పలా, చదువుకునే పిల్లలతోనే ఫ్రెండ్షిప్ చేయి అని చెప్పలా. సహవాసంలో దేవుడు చాలా నేర్పిస్తూ ఉంటాడండి. హల్లెలూయా, హల్లెలూయా. సహవాసం ఎప్పుడు కూడా మనల్ని ఏంటంటే దేవుని స్వభావంలోకి తీసుకొని వస్తూ ఉంటుంది, దేవుని సన్నిధిని తీసుకొని వస్తూ ఉంటుందండి. అది ఓన్లీ ఇక్కడే జరుగుతుందండి. అందుకనే అంటే ఆన్లైన్ ఓకే, టెక్నాలజీని వాడుకోవడం ఓకే, కానీ వీలైనంత వరకు కూడా ఫిజికల్గా కలవడానికి ఇష్టపడండి. వీలైనంత వరకు కూడా మీరు 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 ఇష్టపడుతూ ఉంటే పాస్టర్ గారు ఏదో ఒక మీటింగ్స్ చేసి అరేంజ్ చేస్తూ ఉంటారు. వీ హ్యావ్ టు ఎంజాయ్ ఫెలోషిప్ అండి. చాలా హాయిగా ఉంటుందండి. మన రక్త సంబంధికులు కంటే కూడా మన ఫెలోషిప్ మనకి ఎక్కువ చాలా వాల్యుబుల్ అవుతారండి మన జీవితాల్లో. వాళ్ళు మన కొరకు నుంచుంటారండి, మన కొరకు ప్రార్థన చేస్తారండి, మన కొరకండి ధన సహాయము చేస్తారండి ఫెలోషిప్. ఇప్పుడు నన్ను తర్వాత మళ్ళీ నన్ను ఏమన్నది, ధన సహాయం చేయమన్నారు కదా అంటే అయితే సహవాసంలోనే జరుగుతుందండి ఇవంతా కూడా. ప్రోవర్బ్స్ 27:17 ఒక్కసారి చూద్దాం గబగబగబా. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. మనందరం కొన్ని ఏమంటారు తీర్మానాలు తీసుకుందామండి. 27:17 ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. నీకు వివేకం కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? చెలికాని దగ్గరికి వెళ్ళాలి. ఇంకొక ఇనుముని షార్పెన్ చేస్తుందంట, పదును చేస్తుందంట. హల్లెలూయా. అయస్కాంతంతో ఉంటే ఏమవుతుంది? కొన్ని రోజులకి ఇనుము కూడా అయస్కాంతంగా మారిపోతుంది. అవునా కదా? అయస్కాంతానికి ఎప్పుడైనా సేఫ్టీ పిన్లు పెడతా ఉంటాం కదా, కొన్ని రోజులకి ఏమవుతుంది? ఆ సేఫ్టీ పిన్ కూడా మారిపోతూ ఉంటుంది. అది కనుక నిజంగా ఇనుముతో చేయబడింది అయితే. అవునా కదా సిస్టర్స్? అవునా కదా? అయితే మన ఇంట్లో ఏదో ఒక ముక్క పడి ఉంటుంది, అయస్కాంతం ముక్క, దానికి అన్ని అతుక్కుంటే వాటికి కూడా పవర్ ట్రాన్స్మిట్ అయిపోతుంది. అలానే మన సంఘంలో ఉన్న వారితో మనం సహవాసం చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క మంచి లక్షణాలు కూడా మనకు వచ్చేస్తూనే ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 4th పాయింట్ ఏంటి అని అంటే ఒకరి భారం ఒకళ్ళం మోస్తామండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం నేను ముగించేస్తున్నాను. దేవుని కృపను బట్టి ఈ 4 పిల్లర్స్ అండి మన జీవితాల్లో అండి ఉండాలండి, మన సంఘములో ఉండాలండి. అక్క చదవండి అక్క. ఒకని భారమునొకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. చాలక ఏంటంట, ఒకని భారం ఒకళ్ళు మోస్తామంట సంఘములో ఉంటే. నాకు ఆ సిస్టర్ ఉంది, నా కోసం ప్రార్థన చేస్తూ ఉంటుంది. నాకు ఏం బేఫికర్ ఉంటా, నా పిల్లల కోసం ప్రార్థన చేస్తూ ఉంటుంది. నాకండి మా గ్రూప్లో ఒక అమ్మాయి ఉంది, సునీత అని. వాళ్ళ అబ్బాయి ప్రణీత్ అని ఉంది. నేను ఆ పిల్లోడిని ఓన్ చేసుకున్నా, నా కొడుకుగా చేసుకున్నా. నేను నా పిల్లలతో పాటు ప్రణీత్ కొరకు కూడా ప్రార్థన చేస్తా. అరే నీ పిల్లోడు కాదురా, వాడు నా పిల్లోడు, నేను నీతో ఉంటారా, నేను నుంచుంటాను రా, వాడి భవిష్యత్ అంతా మనం చేద్దామని ఇద్దరం ఏం చేస్తామంటే పాజిటివ్ కన్ఫెషన్స్ ఆ బాబు మీద రిలీజ్ చేస్తూ ఉంటాం. అక్క చాలా హ్యాపీగా ఉన్నాను అక్క, చాలా ధైర్యం వచ్చింది అక్క అంటది. అంటే ఏంటంటే ఒకళ్ళ భారం ఒకళ్ళు మోసుకుంటూ ఉంటామండి. మొన్న ఒక సిస్టర్ వాళ్ళ కొడుకుకి యాక్సిడెంట్ అయింది. గబగబా వెళ్ళి ఏం చేసాము, మా దగ్గర ఉన్న ఏదో కొంత మొత్తం ఇచ్చి అమ్మ అక్క వాడుకో అక్క అంటే ఏంటంటే మనకి సహవాసం ఎలా ఉంటుందంటే వేరే వాళ్ళ బర్డెన్ మనం మోయడానికి ఇష్టపడతామండి. హల్లెలూయా. ఇందాక కృపకు వస్తుందంటే బ్రదర్ అన్నారు, అక్క బ్యాగ్ తీసుకుంటాను అక్క అన్నారు. ఎంత సంతోషం చూడండి. స్వార్థం ఉంటుందండి సహవాసంలో.
ఉండదండి. సహవాసం భారం మోయడానికి ఇష్టపడుతుందండి. సహవాసం సహాయం చేయడానికి ఇష్టపడుతుందండి. సో మనము 4 పాయింట్స్, 4 పిల్లర్స్ చెప్తారా? పాయింట్స్ మీరు 4, 16 మీరు తర్వాత చెప్పండి. 4 పిల్లర్స్ చెప్తే ఏంట్రా అలా చూస్తున్నావు? 4 పిల్లర్స్ చెప్తే కనుక ఎప్పుడు అయిపోతుందా అని ఉంది. ఆమె అయితే బ్లూ కలర్ డ్రెస్ పాప అయితే ఈరోజు నన్ను ఇంటికి వెళ్ళి ఫుల్ తిట్టుకుంటారు కదా అక్క. సరే రైట్. ప్రార్థన చేయొద్దండి. ప్రార్థన, నెక్స్ట్ వాక్యము, పరిశుద్ధాత్ముడు, సహవాసం. ఈ 4 నాకు కావాలి అన్న వారందరూ కూడా ఒక్కసారి లేచి నుంచున్నట్లయితే మనం ప్రార్థన చేద్దామండి. ప్రార్థనలో నడిపించవచ్చు కదా పాస్టర్ గారు? రైట్. అరే మీరు వెళ్ళి కూర్చోండి రా. అందరు పిల్లలు చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఈ పిల్లర్స్ నా సంఘానికి కావాలి. ఈ సంఘానికి అలాంటి పిల్లర్స్ కావాలి. ప్రార్థన కావాలి, వాక్యము కావాలి, సహవాసం కావాలి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు కావాలి అన్న వారందరూ కూడా తీర్మానం చేసుకుందామండి. నాకు అలాంటి సంఘంగా నేను ఈ సంఘాన్ని మార్చేస్తాను. నాకు సహవాసంలో ఎక్కడైనా పిల్లర్ కొంచెం లూజ్ అయింది అనుకోండి, ఏమవుతుంది? సంఘం కదిలిపోతుందండి. హల్లెలూయా. కానీ అలా కాదు. ఆదిమ సంఘంలో సిస్టర్ ఆల్రెడీ డిక్లేర్ చేశారు, స్మైలీ సిస్టర్, ఏమని? ఆదిమ సంఘంలో ఉన్న సంఘముగా ఈ సంఘము తయారవుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అందరు ప్రార్థనలో ఏకీభవించండి. అందరు కూడా ప్రార్థన చేయండి. ప్రభా ఈ 4 పిల్లర్స్ నేను ప్రార్థనలో ఎదగాలనుకుంటున్నాను నాయన. ఎక్కువ ప్రార్థన చేయట్లేదు ప్రభా. ఏదైనా సమస్య వస్తే నేను ప్రార్థన చేస్తాను ప్రభా, కానీ నేను ఒక్క ½ hour అన్నా నేను ప్రార్థన చేస్తాను. మా దగ్గర అండి 1 నిమిషం బ్రదర్స్ సిస్టర్స్, మా దగ్గర రూల్ ఏంటంటే ½ hour మినిమం ప్రేయర్, పర్సనల్ ప్రేయర్ అని ఉంటుంది. ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ అప్డేట్ చేయాలి మేము చేసామని. ½ hour దేవునితో గడపడము మినిమం లెవెల్ అండి. అది 1వ క్లాస్ లెవెల్. ఇంకా 2 గంటలు 3 గంటలు పాస్టర్ గారిదే పని కాదండి. అందరు ప్రార్థనలో ఈరోజు తీర్మానం చేసుకుందామండి. నేను ½ hour ప్రార్థన చేస్తాను. ఫోన్స్లో అలాం ఉంటుంది కదండి, చక్కగా అలామ్స్ పెట్టుకొని ఫోన్స్లో 30 minutes అలాం పెట్టుకొని నేను ప్రార్థన చేస్తా. 30 minutes అండి. నేను అడిగేది ఎక్కువ అడగట్లా, 30 నిమిషాలు మాత్రమే, 30 నిమిషాలు మాత్రమే అడుగుతున్నానండి. అన్నవాళ్ళు నేను 30 నిమిషాలు ప్రార్థన చేస్తాను అన్నవాళ్ళు ముందుకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను, 30 minutes అండి. నేను 30 minutes మాత్రమే. కానీ ఒక్క మాట, మీరు యు ఆర్ టేకింగ్ వర్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. జ్ఞాపకం పెట్టుకోండి. ఎప్పుడైనా ఒంట్లో బాగలేనప్పుడు కష్టం మీద ప్రేయర్ చేయలేకపోతే అది వేరే విషయం, కానీ మీరు తీర్మానం తీసుకుంటే మాత్రం నిలబడాలండి. ఎందుకంటే మీరు మాట తప్పకూడదు అని బైబిల్లో రోమీలకు రాసిన పత్రికలో ఉంటుంది. సో మీరు తీర్మానం తీసుకుంటుంటే ముందుకు రండి. ½ hour నేను ప్రార్థన చేస్తా, ½ hour ప్రార్థన చేస్తా. థ్యాంక్ యూ లార్డ్. అందరు కళ్ళు మూసుకోండి, ఎవరు కళ్ళు ఓపెన్ చేయదు. మనం ఎవరు ఒప్పుకుంటున్నారో మనకు అనవసరం అండి. హల్లెలూయా. నేను ఇక నుంచి అర్ధగంట ప్రార్థన చేస్తా, ఇక నుంచి అర్ధగంట ప్రార్థన చేస్తాను, ఇక నుంచి నేను అర్ధగంట ప్రార్థన చేస్తాను, అలారం పెట్టుకొని ప్రార్థన చేస్తాను. ఇంకా నేను అరగంట, నేను 5 చాప్టర్స్ అంటే 5 అధ్యాయాలు బైబిల్లో నేను చదువుతానన్న వాళ్ళు కూడా ముందుకు రండి. నేను 5 అధ్యాయాలు బైబిల్లో చదువుతాను. ఈ రోజు నుంచి 5 చాప్టర్స్. పాత నిబంధనలో 2, పొద్దున మధ్యాహ్నం కీర్తనలు, సామెతలు, రాత్రి కొత్త నిబంధనల నుంచి 2 అధ్యాయాలు నేను చదువుతాను. 5 చాప్టర్స్ నేను చదువుతాను. 5 చాప్టర్స్ నేను చదువుతున్నాను అన్నవాళ్ళు కూడా తీర్మానం తీసుకొని ముందుకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ మాస్టర్, వి ప్రైజ్ యూ, వి వర్షిప్ యూ లార్డ్. We lift up your name, O God, Father. Hallelujah, hallelujah, hallelujah. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Hallelujah. అందరూ కూడా ప్రార్థనలో కొనసాగండి. ప్రభా నాకు సహాయం చేయమని అడగండి. హోలీ స్పిరిట్ గాడ్ ఇస్ దేర్ టు హెల్ప్ us. పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయకారిగా ఉన్నాడండి. హోలీ స్పిరిట్ గాడ్ ని నేను అభిషేకించమని ఎవరైతే అడుగుతున్నారో పాస్టర్ గారు మీరు కూడా ముందుకు రండి, అమ్మగారు మీరు కూడా రండి. మనందరం ప్రార్థనలో కొనసాగుదాం.
స్మైలిస్ పాస్టర్ గారు రండి, అందరు రండి. అందరి కోసం మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. మీరు తీర్మానం తీసుకుంటున్నప్పుడు ప్రభు ప్రత్యేకమైన కృప చూపించాలండి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హోలీ స్పిరిట్ గాడ్, వి వెల్కమ్ యూ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మతో నింపబడాలని నేను అనుకుంటున్నా. సహవాసంలో నేను తప్పులు చేశాను ఇప్పటి వరకు, ఎంతో మంది గురించి. ఒక్క నిమిషం అండి. సహవాసంలో నేను ఎవరి గురించైనా తప్పుగా మాట్లాడాను అంటే గనక ప్రభు దగ్గర క్షమాపణ అడగండి. నీ శరీరాన్ని నువ్వు కత్తితో పొడుచుకున్నట్టండి సహవాసం అంటే గనక. సహవాసంలో నేను ఎవరైనా చులకనగా చూశానంటే గనక ప్రభు సన్నిధిలో ఒప్పుకోండి. సహవాసంలో నేను అందరినీ ఈక్వల్ గా నేను ప్రేమించలేకపోతున్నానంటే ప్రభు సన్నిధిలో అడగండి. ప్రార్థనలో కొనసాగండి. సహవాసంలో దేవా నాకు సహాయం చేయమని అడగండి. ఈ 4 పిల్లర్స్ కూడా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరు ప్రార్థనలో కొనసాగండి. దేవా నువ్వు నాకు సహాయము చేయి నాయనా, ప్రభా నాకు సహాయము చేయి తండ్రి. హల్లెలూయా. గ్లోరీ మాస్టర్, వి ప్రైజ్ యు అండ్ వి వర్షిప్ యు లార్డ్. రిహు తిరి ఖబషిబెల బాదర బాబా వషల రాదర బాబా వరఖమ షవల హదర కినాతర ఇలోఖమ షవల బాదర సికిన్ కెలతర బాబా వషల రాతర కిన్ హాదిగి అల బసినా దర బాబా ఎషన్ ఖదిగి అల సోనా దర బాబా ఇషకిరా మాదర కిన్ హదర బిబాల బాదర బాబా. ఈ తీర్మానం తీసుకుంటున్నప్పుడు అండి శరీరాల్లో స్వస్థత కలుగుతుందండి. లేఖ రమేతర కబతర కల్ బాదర సిమోన మాందర బాబా వషలాదర బాబా. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. వంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలదా. వంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలదా. బంగారమా యేసయ్యా, నా బంగారమా యేసయ్యా, బంగారమా యేసయ్యా, నా బంగారమా యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. ప్రభుతో మాట్లాడగలండి. నాకు చాలును యేసు. కోట్లు కోట్లుగా ధనమున్నను అది నీకు సాటి రాగలదా. కోట్లు కోట్లుగా బంగారమున్నను అది నీకు సాటి రాగలదా. ధనమంతా నీవేనయ్యా, నా ధనమంతా నీవే యేసయ్యా, ధనమంతా నీవే యేసయ్యా, నా ధనమంతా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు. ప్రార్థనలో కొనసాగండి, ప్రార్థనలో కొనసాగండి. దేవా నాకు సహాయము చేయనైనా, నాతో పరిశుద్ధాత్మ నింపుదల ఉండాలి ప్రభా, మంచి సాక్ష్యము కలిగి ఉండాలి ప్రభా, మంచి సాక్ష్యము కలిగి ఉండాలి ప్రభా. అత్తరు సువాసన పరిమళించినట్టుగా ఆనాడు మరియ ఇంటిలో ఏ రీతికైతే సువాసన వచ్చిందో అలాంటి మంచి పరిమళమైన సువాసన కలిగిన సాక్ష్యముగా నేను ఉండాలి ప్రభా.
చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. కొండలంతగా బలమున్నను, అది నీకు సాటి రాగలదా. కొండలంతగా బలమున్నను, అది నీకు సాటి రాగలదా. బలమంతా నీవే యేసయ్యా, నా బలమంతా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు. చెప్దామండి, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. ప్రేమించేవారు ఎందరున్నను, వారు నీకు సాటి రాగలరా. ప్రేమించేవారు ఎందరున్నను, వారు నీకు సాటి రాగలరా. ప్రేమమయా యేసయ్యా, నా ప్రేమమయా యేసయ్యా, నీవే నాకు చాలును యేసు. చెప్దామండి, యేసు నామములో బలం ఉందండి, యేసు నామములో విడుదల ఉందండి, యేసు నామములో స్వస్థత ఉందండి. గాడ్ ఈస్ డెలివరింగ్, దేర్ ఈస్ డెలివరెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రీహోదర బషకర మాంద్ర బాబా, ఓరబ కవశిబల్ బాందర కిన్ బాందర బాబా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క బలమైన శక్తితో ఇక్కడ ప్రదేశం అంతా కమ్ముకుంటుందండి. హల్లెలూయా. ఓ రీబక దీరా బస బలమాందర బాబా, ఓ శబదర కిరబాందర బాబా. యవనస్తులందరూ కూడా పరిశుద్ధాత్మతో దేవనను నింపయ్యా అని అడగండి. యవనస్తులందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపమని అడగండి. పరిశుద్ధాత్మతో యవన ప్రజలందరినీ కూడా రేఖాబంధన బాబా పరిశుద్ధాత్మ దేవుడు బలమైన శక్తితో తాకుతున్నాడండి. లహరి బకదిరియా శమన మందర బాబా, వలీకా మషల ఆంధ్ర బాబా, వశికా బందర గరోందర బాబా, రీ ఆంధ్ర సిగిర్ కది శేఖింద్ర బాబా, రమ బందర బాబా, సికనరి ఆంధ్ర బాబా, రీ సమానల రందర కింద్ర బాబా, రషికల బందర బాబా. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఇక్కడ ఆవరించి ఉన్నదండి. ఆత్మతో నింపమని అడుగుదామండి, ఆత్మతో నింపమని అడుగుదామండి. బుద్ధి వాక్యాన్ని నాకు దయచేయమని అడుగుదామండి, జ్ఞాన వాక్యాన్ని నాకు దయచేయమని అడుగుదామండి. లఖీన తోరా బకర తర తర బషకీన బందర బాబా, వషన రౌందర బాబా, దర సకరందర బాబా. దేవుడు ఎంతో మంది హృదయాల్లో ఉన్న బాధని తీసివేస్తున్నాడండి, బాధని తీసివేస్తున్నాడండి. ఇక్కడ ఉన్న చాలా మంది హృదయాలు గాయపడి ఉన్నాయండి, గాయపడి ఉన్నాయండి. గాడ్ ఈస్ టచింగ్ దెమ్, గాడ్ ఈస్ టచింగ్ దెమ్ అండి. లహి రైకన్ హాదురే బాబా, వషాదర్ కిర్బాదర్ సికిర్ కలిద్ర బాబా, వరబక మాంద్ర బాబా, రషకాదర్ బాబా, రకామ శబల్ బాద్ర బాబా, వరబక బాద్ర బాబా, రూదర బాబా. చాలా మంది అండి ఆత్మ నూన్యత భావముతో ఉన్నారండి, ఆత్మ నూన్యత భావంతో ఉన్నారండి. వారికి దేవుడు చెప్తున్నాడండి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను నా కుమారుడా. ఇక్కడ ఉన్న సహోదరుల్లో ఒకరిని ప్రభు ప్రేమిస్తున్నాడు కానీ ఆయన నన్ను ప్రేమించట్లేదు అని అనుకుంటున్నాడు, నన్ను ఎవరు ప్రేమించట్లేదు అని అనుకుంటున్నాడు. బట్ గాడ్ ఈస్ టెల్లింగ్, ఐ లవ్ యు మై సన్, ఐ లవ్ యు మై చైల్డ్, ఐ లవ్ యు మై సన్. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ మాస్టర్, గ్లోరీ గ్లోరీ గ్లోరీ. రేహాదర కమాషబాదర బాబా, రికామాదర బాబా, రికాదర బాషకరమాందర బాబా, వర్రీదర బాబా, రూందర కరబాదర బాబా. ప్రార్థన చేయండి అమ్మా. లాస్ట్ పర్సన్ ప్రార్థన చేసేంత వరకు కూడా నేను ఇక్కడ వదలను. లెక్కీనామాందర బాబా. ప్రతి ఒక్కళ్ళు నోరు తెరవాల్సిందే, ప్రతి ఒక్కళ్ళు యేసు ప్రభుని సొంత రక్షకుడు. రికాబాదర బాబా, నీవే నాకు చాలును యేసు,
నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. వంటి నిండా బంగారమున్నను, అది నీకు సాటి రాగలదా? వంటి నిండా బంగారమున్నను, అది నీకు సాటి రాగలదా? బంగారమా యేసయ్యా, నా బంగారమా యేసయ్యా, ధనమంతా నీవే యేసయ్యా, నా ధనమంతా నీవే యేసయ్యా, బలమంతా నీవే యేసయ్యా, నా బలమంతా నీవే యేసయ్యా, ప్రేమమయా యేసయ్యా, నా ప్రేమమయా యేసయ్యా, నీవే నాకు చాలును. అందరు చెప్దామండి, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. హల్లెలూయా. రబా షబా బాబా ఊరి మహుదిరియా రీ లోహు శివరా హందర మమా ఊరి హదిరియా శరందర బాబా ఓ రికాన శాందర బాబా. ఈ సంఘంలో ఉన్న యవ్వనస్తుల్ని ప్రభు ప్రత్యేకంగా తాకుతున్నారండి. ఓ రేఖామ శరందర బాబా లో రిబహుదిరియా శిగరాందర బాబా యన్హోదియా లకురవ సమన్ అందర బాబా ఎలోహుషా లమోషందర బాబా ఎలోబా లోరందర బాబా. ఇక్కడున్న యవ్వనస్తులండి, నేను చనిపోవాలని అనుకుంటున్నానండి, అలాంటి వారితో ప్రభు మాట్లాడుతున్నాడండి. ప్రభు మాట్లాడుతున్నాడండి, నువ్వు చనిపోవడానికి వీల్లేదు. ఐఎమ్ దేర్ విత్ యు, ఐఎమ్ దేర్ విత్ యు, ఐఎమ్ దేర్ విత్ యు మై చైల్డ్. అల్లాహ్ రబాక మాందర బాబా రబాదర బాబా. గాడ్ ఈస్ విత్ యు రా, గాడ్ ఈస్ విత్ యు, గాడ్ ఈస్ విత్ యు. దేవుడు నీకు తోడుకున్నాడు రా. అలా కవాష మాందర కవస మన మాందర బాబా రోహోల మాందర బాబా వరా కవశందర బాబా రికామందర బాబా. దేవుడు తోడుకున్నాడండి. అమ్మా, డోంట్ థింక్ అబౌట్ సూసైడ్. సూసైడ్ గురించి ఆలోచించొద్దమ్మా. రిబ్యూక్ ద స్పిరిట్ ఆఫ్ సూసైడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. రిహదర బాబా బలిహానియా లోరమసీనా దర బాబా ఓ శీలా రోమఖదర బాబా ఎలాహోదేరియా లేరహాందర బాబా ఓసినా షోహోదయా. Thank you Jesus, thank you Jesus, thank you Jesus, thank you Lord, we love you Lord, we praise you Lord, we Jesus love you Lord, love you Jesus, love you Jesus, love you Jesus, love you Jesus, glory Master, glory Lord, thank you Holy Spirit alakama baba mama ridara baba. యవనస్సుని తాకుతున్నాడండి, యవనస్సుని తాకుతున్నాడండి. ఓ రీబాదర్ బాబా, ఒక మంచి కడిగిన ముత్యము వలేనండి దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకొని వస్తున్నాడండి. నీ పాప చింత నుంచి భయపడద్దు, బాధపడద్దు, నిరుత్సాహపడద్దు, అపరాధ భావము కలిగి ఉండదని చెప్తున్నాడండి. గాడ్ ఈస్ టెల్లింగ్ టు ద యూత్ అండి, యూత్ కి చెప్తున్నాడండి. లై రేఖామందర బాబా జీ రే లోరమాందర బాబా ఇజానాలా బిషర్రమందర బాబా బాబాందర బాబా బాబాందర బాబా లోరమాందర బాబా రబాందర బెకరాందర బాబా రికామందర బాబా. నీవే నాకు
చాలును యేసు. చెప్దామండి, యేసయ్యా నాకు నువ్వు చాలయ్యా, నువ్వు ఉంటే చాలయ్యానండి. యవనస్తులందరూ కూడా ఛాలెంజ్ అండి. ఐ నీడ్ యు, యు ఆర్ ఇనఫ్ ఫర్ మీ, యు ఆర్ ఇనఫ్ ఫర్ మీ, యు ఆర్ ఇనఫ్ ఫర్ మీ అని చెప్దామండి. నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. నువ్వు చాలయ్యా, నీవే నాకు, నువ్వు చాలేసయ్యా, నువ్వు ఉంటే మాకు చాలేసయ్యా. మేము చదువులో రాణిస్తామయ్యా. లహదియా లసానాదర బాబా, రాకాబషదర బాబా, లరదర బాబా. ప్రేమించేవారు ఎందరున్నను, నీకు సాటి రాగలదా. ప్రేమించేవారు ఎందరున్నను, వారు నీకు సాటి రాగలరా. ప్రేమమయ్యా యేసయ్యా, నా ప్రేమమయ్యా యేసయ్యా, నీవే నాకు. God is speaking to all the wives అండి who are suffering with the husbands అండి. భర్తలతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నామండి. దేవుడు కార్యాలు చేస్తున్నారండి. God is healing your heart అండి. దేవుడు ఎవరైతే భర్తల చేత భార్యల చేత వేధింపబడుతున్నారో వారి యొక్క హృదయాలని దేవుడు స్వస్థపరుస్తున్నాడండి. గాడ్ ఈస్ హీలింగ్ అండి. ప్రతి భార్యని, ప్రతి భర్తని లకారమాందర బాబా, శకరమాందర బాబా, అందరూ కూడా చేతులెత్తండి. ఎవరైతే యేసయ్యా నాకు గనక అయ్యా ప్రతి భార్య భర్తల సమాధానంలో ఎవరికైతే గలిబిలిందో అక్కడ ప్రభు యొక్క కృప కనబడుతుందండి. గాడ్ ఈస్ బిల్డింగ్ ఆల్ ద రిలేషన్షిప్స్ అండి. దేవుడు ఆ యొక్క రిలేషన్షిప్స్ అన్నిటినీ కూడా తాకుతున్నాడండి. భర్తలతో గొడవలు, భార్యలతో గొడవలు, ఆ కుటుంబాన్ని దేవుడు కడుతున్నాడండి. గాడ్ ఈస్ హీలింగ్ ఆల్ ద రిలేషన్షిప్స్ అండి. గాడ్ ఈస్ కన్స్ట్రక్టింగ్ ఆల్ ద రిలేషన్స్ అండి. హల్లెలూయా, హల్లెలూయా, థాంక్యూ లార్డ్. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. చెప్దామండి, మీ భార్య భర్తల సంబంధాల మధ్యలోకి ప్రభుని ఆహ్వానించండి. మీతో దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. భార్య భర్తల సంబంధాల మధ్యలోకి ప్రభుని ఆహ్వానిద్దామండి. యేసయ్యా రండయ్యా, నా భర్తతో నాయనా నా జీవితం సరిగా లేదయ్యా, గొడవలయ్యా, ఆర్గ్యుమెంట్స్ అయ్యా. ఇంట్లో ఎన్నో ఆర్గ్యుమెంట్స్ పాస్టర్ గారికి కూడా తెలియని ఆర్గ్యుమెంట్స్ ఇంట్లో జరుగుతున్నాయండి. అలాంటి వారు భార్య భర్తల సంబంధాలు కలిగిన వాళ్ళు కొంచెం ముందుకు వచ్చినట్టయితే ప్రత్యేకంగా పాస్టర్ గారు మీ కొరకు ప్రార్థన చేస్తారండి. హల్లెలూయా. నాకు ఒక గట్టి సంబంధం కావాలి, నా భర్త నన్ను ప్రేమించాలి, నేను భార్యగా ఆయనకి విధేయత చూపించాలి, మా ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ కావాలనుకునే వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి. ప్రభు కుటుంబాన్ని కట్టే దేవుడు అండి. ఈజ్ ద గాడ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండి. ఆయన కట్టే దేవుడు అండి. ఆయన ఊడబీకే దేవుడు కాదు, ఆయన విడదీసే దేవుడు కాదండి. ఆయన కట్టే దేవుడు అండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ గడ బాషక బాబా బాబా. థ్యాంక్ యూ లార్డ్. రబషిన్ హాతియాలా సెనాతర బహలిమాందర బాబా. ఎవ్వరు కూడా చనిపోవాలని ఆశించొద్దండి. చనిపోయే ఆత్మ సాతాన్ నుంచి వస్తుందండి, అలజడి సాతాన్ నుంచి వస్తుందండి, గలిబిలి సాతాన్ నుంచి వస్తుందండి, చీకటి సాతాన్ నుంచి వస్తుందండి. వెలుగు, సమాధానము, నెమ్మది, సహనము దేవుని నుంచి వస్తాయండి. ఎక్కడైతేనండి కుటుంబాల్లో అలజడి ఉందో యేసు నామములో అందరూ కూడా చిటికేసి వెళ్ళిపోమని చెప్దామండి. సాతానా పో, మా కుటుంబాల నుంచి వెళ్ళిపో, గెట్ అవుట్,
గెట్ అవుట్ ఫ్రమ్ మై ఫ్యామిలీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో దేవుడు మీకు అధికారం ఇచ్చాడండి, అందరికీ ఇచ్చాడండి దేవుడు అధికారము. ప్రార్థన చేయండి. గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్, గెట్ అవుట్ ఫ్రమ్ మై ఫ్యామిలీ. లహర్ మేందర బాబా లో మషఖర్ మేందర బాబా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. శ్రీ భాష బల బాదర బాబా రిమోందర కర బాదర సి బల బాదర బాబా రేఖా పశందర కిర్బాదర బాబా రాలారా. చదువుకుంటున్న పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాడండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడండి. అస్సలు బాధపడొద్దు అంటున్నాడండి. యువర్ సక్సెస్ ఈజ్ ఇన్ మై హ్యాండ్స్ అని చెప్తున్నాడు. నీ యొక్క ఉన్నతమైన స్థలం నా చేతిలో ఉందని అంటున్నాడు. నీ ఫలము నా చేతిలో ఉందని చెప్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. అస్సలు ఇబ్బంది పడొద్దని అంటున్నాడు. ఇక్కడికి రాని పిల్లలు కూడా, రెగ్యులర్ గా చర్చ్కి వచ్చే పిల్లలు కూడా, ఎవరైతే ఈ రోజు రాలేదో వాళ్ళ గురించి కూడా ప్రభు మాట్లాడుతున్నాడండి. ప్రభు చెప్తున్నాడండి, నీ చదువంతా నా భారం అని అంటున్నాడండి. నేను నిన్ను చదివిస్తాను అంటున్నాడండి. నీకు ఏది కావాలంటే నేను అది చేస్తానని చెప్తున్నాడండి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడండి, ఉన్నతంగా ప్రేమిస్తున్నాడండి, నిజమైన అగాపే ప్రేమతో ప్రేమిస్తున్నాడండి. అలాబహాది అలా సమాష కరబాద్ర బాబా. వందనాలు యేసయ్య, వందనాలు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫర్ మినిస్టరింగ్ అంటు us, O Father. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నిజంగా నన్ను తాకాడు, నాతో మాట్లాడినాడు అన్న వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాను. హల్లెలూయా. యేసయ్యకే మహిమ, ఘనత, ప్రభావం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ పాస్టర్ గారు. నేను ఇందాక మిమ్మల్ని మెన్షన్ చేయడం మర్చిపోయాను, ఐఎమ్ సారీ. సో థ్యాంక్ యూ పాస్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అమ్మగారు థ్యాంక్ యూ. స్మైలీ పాస్టర్ గారు మీకు కూడా వందనాలు. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్ సుధా పిలుపు గారు. చక్కటి వాక్యం మన మధ్య మరి పరిశుద్ధాత్మ దేవుడుండి నడిపించి ఉన్నాడు. ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాం. నిజం, ఈ సంఘానికి ఏది అవసరమో అదే వర్తమానము దేవుడు అందించి ఉన్నాడు. 4 పిల్లర్స్ మనకు అవసరమై ఉన్నాయి కనుక మరి ఈ సంఘం కూడా నలుగురితోటే కట్టబడింది. స్టార్టింగ్లో ఆ నలుగురు కూడా దేవుడు అద్భుతంగా కాపుదలు ఇచ్చి కాపాడుతున్నాడు. వారు ఇంకా ఉజ్జీవింపబడాలని ఆశపడుతున్నాను. వారి ద్వారా ఇంకా నూతనాత్మలు నడిపించబడాలని ఆశపడుతూ మరి ఈ సమయంలో మరి మన మధ్య పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన ముగిస్తారు. చాలా మీ అందరికీ వందనాలు. ప్రాముఖ్యంగా సహోదరి చాలా చిన్నది, నాకంటే చాలా చిన్నది అనుకుంటా. నాకు 50-60 సంవత్సరాలు దాదాపు. చక్కటి వాక్యం అందించింది. బ్రదర్ అలైన్ బ్రదర్ పాస్టర్ గారు ఉన్నారు. తర్వాత సిస్టర్ స్మైలీ సిస్టర్ సర్వీస్ వారి గృహంలో కలుసుకోవడం జరిగింది. వారు సర్వీస్ అన్నాడు, వారు మనతో కలిసి జాయిన్ అయ్యి మనతో దేవుని ఆరాధించాలని కోరుకున్నానని చెప్పాడు. ఆ టైంలో జాన్ కూడా కలిశాడు. సో ఈరోజు మనతో కలవడం చాలా సంతోషం. దేవుని ద్వారా చిన్న మీటింగే, దీనికి సిద్ధపాటు చాలా ఉంది. ఒక 10 మందిని ఒక చోట చేర్చి వారికి వాక్యం అందించాలంటే ఈ రోజుల్లో చాలా కష్టం. దీని వెనుక చాలా ప్రయాస ఉంది, దానికి సిద్ధపాటు కూడా ఉంది. 21 రోజు ఉదయం 4 గంటలకు ప్రార్థన చేయడం జరిగింది. ఆ రీతిగానే దేవుడు ఈ మీటింగ్ను చక్కగా జరగడానికి దేవుడు సహాయం చేశాడు. మీరందరూ కూడా వచ్చి ఈ మీటింగ్లో పాల్గొన్నారు. ఒకే విషయం గమనించాలి దేవుళ్ళారా, నా అనుభవంలో ఎన్ని సంవత్సరాలు ప్రభుతో ఉన్నటువంటి కొద్ది అనుభవం ఏమిటంటే, ప్రభుతో నడవటం అనేది మనకు ధైర్యాన్ని ఇస్తారు. మనకు ధైర్యం ఇవ్వడం కాకుండా ఇతరులు చెప్పుకుంటారు వారు ప్రభుతో ఉన్నారని. అది మన జీవితాన్ని నడిపిస్తుంది. అదే చాలు, అది కోరుకోవాలి. ఈరోజు అనేటువంటి 4 అంశాలు ప్రాక్టికల్గా పెడదాం. ఇవన్నీ వదిలిపెట్టకుండా ప్రాక్టికల్గా
అని ఇంకొక తీర్మానం చేశారు. అది సుధా సిస్టర్ మర్చిపోయినా, సహోదరి మర్చిపోయినా నేను మర్చిపోను. ఏం తీర్మానం చేశారు రోజుకు? అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ బైబిల్ కూడా 5 చాప్టర్స్ అన్నారు. కనుక ఇచ్చినట్టోళ్ళు, తీర్మానం చేసేటోళ్ళు, ఒకసారి నేను చేశాను తీర్మానం అనేటోళ్ళు నాకు ఒక పేర్లు వేయండి చాలు. నవ్వుతున్నారు, రైట్. సో మంచిది. దేవుని ప్రార్థన చేసుకుందాం. సిస్టర్స్ అంతా, ఆర్ఎఫ్ఎంలో ఉన్నటువంటి సిస్టర్స్ అంతా కూడా పాట్లాక్ మీ స్వహస్తముల చేత చక్కటి ఆహారం తయారు చేసుకొని వచ్చారు సంఘానికి. చాలా సంతోషం. ఇది అమెరికా దేశంలో ఉన్నప్పుడు మా అమ్మాయి ఇట్లా చేసుకొని వస్తారు డాడీ ఇక్కడ అని, అదే మనం ఇక్కడ పెట్టాము. సో మీరు భోజనాలు తయారు చేసుకొని మళ్ళీ తీసుకొని వచ్చి మీటింగ్లో పాల్గొన్నారు. చాలా సంతోషం. అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేస్తాను నేను. ఎక్కువ ప్రార్థన చేసి, పెద్ద ప్రార్థన చేసి, చిన్న ప్రార్థన చేసి ఆశీర్వాదం తీసుకుందాం. దేవుడు పరిశుద్ధుడా, ప్రేమగలటువంటి మా తండ్రి, దయగల ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. నాయనా, మాలో తగ్గింపు, విధేయత, నమ్మకత్వాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. అంత మాత్రమే కాకుండా మీ దాసరాలను ఇక్కడ నిలబెట్టి మీ స్వరం మాకు వినిపించావు తండ్రి. మీ స్వరం ద్వారా మాతో వ్యక్తిగతంగా మాట్లాడుతూ మమ్మల్ని దర్శించారు. ఏ విషయాల్లో మేము కొరతగా ఉన్నామో ప్రభా, ఏ విషయాల్లో మేము ప్రభా బలహీనంగా ఉన్నామో బలపరచబడడానికి నీ దాసురాలు నోటి నుండి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. వాక్యమైన నీ ప్రియబిడ్డలందరినీ కూడా మీ కృపలో వర్ధిలింపచేయమని, ఆ రీతిగా అనేక ప్రాంతాల్లో, అనేక చోట్ల మీ ఆత్మతో నింపి మీ కుమార్తెని ఇంకా బహుబలముగా వాడుకోవాలని వేడుకుంటూ స్తుతులు చెల్లిస్తూ, ఆ రీతిగా అలెన్ బ్రదర్ని బట్టి, సహోదరి స్మైలీని బట్టి ప్రార్థన చేస్తున్నా, వారి బృందాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నా, వారికి ఇచ్చిన ఆసక్తిని బట్టి నాయన నీకు వందనాలు. ఇంకా వారిని బలంగా మీరు వాడుకోండి, వారి సంఘాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, కూడి వచ్చిన మమ్మల్ందరినీ మీ కృపాస్థాలకు అప్పగించుకుంటూ మీకే మహిమ, ఘనత, ప్రభావంలో ఆరోపిస్తూ యేసు శక్తిభరితమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరమ తండ్రి ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు వెళ్ళప్పును సదా తోడైండును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. చక్కటి ప్రార్థన చేత మమ్మల్ని అందరినీ ముగింపు ప్రార్థనలు చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మన మధ్య ఉన్న ఇబ్రహీం బాగు నుంచి లావణ్య వచ్చి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ అందరూ వచ్చి మంచి బ్లెస్సింగ్స్ మనం అందరం పొందుకున్నాం. ఈరోజు హాలిడే అయినా కూడా మనం ఇంట్లో టైం వేస్ట్ చేసుకోకుండా మనం ఇక్కడికి వచ్చి చాలా మంచి బ్లెస్సింగ్స్ పొందుకున్నాం. థ్యాంక్ యూ. ఫస్ట్ మన పాస్టర్కి థ్యాంక్స్, ఇలాంటి ప్రేయర్స్ అరేంజ్ చేసినందుకు. అక్క, థ్యాంక్స్. యూ ఆల్సో యూ గేవ్ అస్ సచ్ ఏ good message for us and it was very useful to us for our spiritual life and మనం అందరం థ్యాంక్స్. అక్క కూడా చెప్పాలి. థ్యాంక్ యూ అక్క. అండ్ ఇలాంటి ప్రేయర్స్కి ఇంకా చాలా మీరు మా చర్చ్కి ఇంకా ప్రతి విషయంలో ఇన్వైటెడ్ ఇలాంటి ప్రేయర్స్ గురించి. థ్యాంక్ యూ ఎవ్రీబడి అండ్ థ్యాంక్ యూ ఫర్ అన్నిటి విషయంలో. థ్యాంక్ యూ జీసస్. ఆల్ గ్లోరీ టు జీసస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లావణ్య. అయితే ఈ సమయం మనకు ఎంతగానో మరి దేవుడు అవకాశం ఇచ్చాడు, మంచి వర్తమానం విన్నాము. మరలా మనకు ఇంటి ఫుడ్ సిద్ధపరచబడి ఉన్నది. మనందరం కూడా భోంచేసి చక్కగా దేవుని దీవెనలు పొందుకొని వెళ్ళిపోవాలని ఆశీర్వాదిస్తున్నాం. ఆమేన్.